ఆమె వెలిగించిన దీపాలు 6వ భాగం. తెలతెలవాలుతుండగా నిద్రపోయాడు. మరుసటి రోజు ప్రయాణమై వెళ్ళిపోయాడు. మెడ్రాస్ చేరగానే ముందు శారద ఇంటికి వెళ్ళాడు. రామం ముఖాన్ని చూడగానే శారదకు తెలిసిపోయింది వసుధ అతడికి దూరమైందని. ఆమె రామానికి కాఫీ ఇచ్చి దగ్గరగా కూర్చుని ఏం చెప్తాడో వినాలని కుతూహలంగా ఎదురుచూసింది. వసుధ 4 నెలల క్రితం తన సర్జన్ని ప్రొఫెసర్ని పెళ్లాడింది. ఆయన విజిటింగ్ ప్రొఫెసర్ అట, చాలా గొప్ప సర్జన్. వారిద్దరిని చూశాను, సంతోషంగా ఉన్నారు. అన్నయ్య ఎలా వెళ్ళావు? వసుధ ఏమన్నారు? వసుధతో మాట్లాడలేదు. ఆమె స్నేహితురాలు కనబడి చెప్పింది. శారద హృదయాన్ని ఎవరో పిండుతున్నట్లు ఫీల్ అయింది. ఏమని ఓదార్చాలో కూడా ఆమెకు తెలియలేదు. మౌనంగా వ్యధిత హృదయంతో కూచుంది. రామం మాట్లాడే సూచనలు కనబడలేదు. తాను మాట్లాడక తప్పింది కాదు. అన్నయ్య ఏం చేయాలనుకుంటున్నావు? నీ జీవితం ఇలా గడిచిపోవలసిందేనా? ఆమె కళ్ళల్లో నీళ్లు నిలిచాయి. కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా గడిచిపోయాయి. ఆమె ఉత్సుకతను గమనించి పేలవంగా నవ్వాడు. లేదమ్మా అన్నాడు. ఆ జవాబు విని ఆమె పొంగిపోయింది. కానీ ఆ ఆనందం క్షణికమే అయింది. రామం పునః ప్రారంభించాడు. ఫారెన్కి వెళ్ళాలనుకుంటున్నాను. పిహెచ్డి చేసి అక్కడ ఏదైనా రీసెర్చ్ చేయాలనుకుంటున్నాను. ఆ విధంగానైనా కొంత ఉపశమనం కలుగుతుంది. శారద గాబరాగా అంది. అదేదో ఇక్కడే చదవరాదా? అంత దూరం వెళ్ళటం ఎందుకు? అమ్మ నాన్న మేము ఇంతమంది ఉన్నాం. మమ్మల్ని విడిచి వెళ్ళటం న్యాయం కాదు. శారద, ఎవరి జీవితాలు వారివి, ఎవరి దారి వారిది. నీ దారి నీకు యోగ్యంగా ఉంటుంది. నా దారి నాకు సరిపోతుంది. ఒకరి జీవితాన్ని మరొకరు జీవించలేరు. అందుకే ఈ మార్గాన్ని అనుసరించాలని నిర్ణయించుకున్నాను. అవును గాని అన్నయ్య, తరచూ ఈ జీవితంతో రాజీ పడకపోతే మనం జీవించలేం. ప్రేమ విఫలమైతే అంత దూరం పారిపోవాలా? అంది వేడికోలుగా. దాని ప్రభావానికి నువ్వు లొంగి ఉన్నట్లయితే అంత సులభంగా నువ్వు పారిపోవాలా అని ఆశ్చర్యంగా అనవు. జీవితంతో రాజీపడి ఇంతవరకు నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను. ఇకపై రాజీ పడదలుచుకోలేదు. నేనేం చెయ్యరాని కార్యం చేయటం లేదు. ఎంతో ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చాను. ఇక్కడున్నానంటే నాన్న నన్ను ఇలా ఉండనివ్వడు. ఇంకో మాట నా జీవితాన్ని ఆయన చేతికి అప్పగించేటంత బలహీనత నాకు లేదు. కానీ నా వాదాన్ని ఏ కారణంతో బలపరుచుకోగలను? అందుకే ఈ మార్గాన్ని ఎన్నుకున్నాను. విజయుడు అవటం కాకపోవటం అది తర్వాత సంగతి. ఇక సంజయ్కి వార్త అందించు, సాయంత్రం వస్తాను అని భోజనానికి ఉండమని బలవంతం చేసినా ఉండకుండా వెళ్తున్న వాడిని శారద అత్త ఆపు చేసింది. ఆమెకు వివరాలు తెలియవు. శారద అది సమయం కాదని అత్తతో అంది. వెళ్ళనివ్వండి, సాయంత్రం వస్తారట. రామం వెళ్ళిపోయాడు. శారద ఆమెతో అన్ని విషయాలు చెప్పింది. ఆమె హృదయం జాలితో నిండిపోయింది. మనిషి ప్రకృతి విచిత్రమైనది. తన జీవితాన్ని ఒకరు నడిపిస్తున్నంతసేపు బాగానే ఉంటాడు కానీ దాన్ని తన చేతిలోకి తీసుకుని నడవాలన్నప్పుడే అన్ని సాధక బాధకాల్ని సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కబురు విన్న సంజయ్ విస్తుపోయినా రామాన్ని వారించలేదు. పోనీ అదొక మార్గం మంచిదే అనుకున్నాడు. తండ్రి తల్లి రెక్కలు కట్టుకొని వచ్చి వాలారు. కన్నీళ్లతో బతిమాలుకుంది తల్లి. ఎన్నో విధాలా బ్రతిమాలుకున్నాడు తండ్రి. నీ పెళ్లి విషయమే నేను ప్రస్తావించను. వెళ్ళకు రామం, పెద్దవాళ్లమైపోతున్నాం. నువ్వు ఇక్కడుంటే చాలు. నీకే విధమైన ఇబ్బంది కలిగించాం. ఇన్నాళ్ళు ఉన్నట్టే ఉండిపో. కావలిస్తే తీర్థయాత్రలు చేసొద్దాం. నాన్న, నేనేదో అగ్నిగుండం ప్రవేశం చేయటానికి వెళ్తున్నట్లు మాట్లాడుతున్నావేం? మిమ్మల్ని చూసి వెళ్తుంటాను. లేదా మీరు ఒక మాట రండి. అంతా స్థిరమవగానే విమానాశ్రయానికి వచ్చి ఆశీర్వదించి పంపండి. అంతేగాని మీరెన్ని చెప్పినా నేను మాత్రం నా నిర్ణయాన్ని మార్చుకోను అని నిష్కర్షగా చెప్పాడు. 4 రోజులుండి నిరాశాభరిత హృదయాలతో తల్లిదండ్రులు వెళ్ళిపోయారు. తనకు దొరికిన ఫారిన్ యూనివర్సిటీ అడ్రస్లకి రాశాడు. కొన్ని యూనివర్సిటీల నుంచి గైడ్ చేయటానికి ఎవరూ లేరని, మరికొన్ని యూనివర్సిటీ నుంచి ఖాళీ లేదని, మరికొన్ని యూనివర్సిటీల నుంచి స్కాలర్షిప్ 1 సంవత్సరం తక్కువ ఇచ్చి తరువాత ఎక్కువ చేస్తామని రకరకాలుగా జవాబులు వచ్చాయి. చివరికి కొలరేడో డెన్వర్ యూనివర్సిటీలో పిహెచ్డికి తీసుకుంటామని వచ్చింది. నిరాశపడిన హృదయం ఈ ఆశారేఖ కనిపించిన వెంటనే ఎంతో ఆనందంతో ఎగిరి గంతులేసినంత పనిచేశాడు. పాస్పోర్ట్, వీసాల ప్రయత్నాలు మొదలుపెట్టాడు. సీటు ఎక్కడా దొరకలేదని ఆనందిస్తున్న తండ్రి ఈ వార్త వినగానే హతాశుడయ్యాడు. కొడుకు నిజంగానే దూరంగా, అతి దూరంగా వెళ్ళిపోతున్నాడు. ఎంతో కుమిలిపోతూ మరొకసారి ప్రయత్నిద్దామని వచ్చాడు. కానీ విఫలుడై వెళ్ళిపోయాడు.
ఇక ప్రతి పని అనుకున్నట్లు నిమిషాల్లో అయిపోయింది. పాస్పోర్ట్ వీసాలు రాగానే వెళ్లే తేదీ నిర్ణయించుకున్నాడు. ఎయిర్ ఫేర్ కూర్చి పంపాలి. తన ఎయిర్ ఇండియా ఆఫీస్కి వెళ్ళాడు. వారు ఫేర్ సంగతి చెబుతూ మీ నాన్నగారు 4 రోజుల క్రితం ఈ చెక్ పంపించారని కవరింగ్ లెటర్ చూపించారు. రామం మరీ ఎక్కువ ఆశ్చర్యపడలేదు. తనకొక్క మాట చెప్పలేదే అనుకున్నాడు. 4,000 చిల్లర అంటే తన తండ్రికి చాలా ఎక్కువ డబ్బు. అతను నయా పైసా వ్యర్థంగా ఖర్చు చేయడు. ఇంత డబ్బు పంపాడంటే ఇప్పుడెంతో మారిపోయాడన్నమాట. అయినా ఆయన సంపాదనలో ఇది అంత ఎక్కువ మొత్తం కాదు. తన తండ్రి డబ్బు తనకు అనవసరమే అయినా దాన్ని వెనక్కి పంపే ధైర్యం లేదు. వెనక్కి పంపాలన్న ఆలోచనే రాలేదు. స్నేహితులు శారద, సంజయ్లు, తల్లి, తండ్రి, బ్రహ్మయ్య విమానాశ్రయానికి వచ్చి అతనికి వీడ్కోలు చెప్పారు. భారభరిత హృదయాలతో అందరూ ఎవరిళ్లకి వారు వెళ్ళిపోయారు. రామారావు డెన్వర్ విమానాశ్రయంలో దిగాడు. అంతా కొత్తగా ఉంది. అన్నీ కొత్త ముఖాలే. ఎక్కడో ఒక ప్రాచ్యదేశస్థుని ముఖం కనబడుతుంది. వారిని చూడగానే ప్రాణం లేచొచ్చింది. వారిని పలకరిద్దామని వెళ్తుండగానే వారు హడావిడిగా తమ పనుల మీద వెళ్ళిపోతున్నారు. చేతిలో 2 బ్యాగ్స్ ఉన్నాయి. లగేజీ తీసుకొని కస్టమ్స్ని దాటేశాడు. అంత ప్రపంచంలో తానొక్కడే మిగిలినట్లు ఫీల్ అయ్యాడు. తప్పదు, తనొక్కడే మిగిలాడు. ఇక వెళ్ళాలి. గబగబా సూట్ కేసు అందుకుని బ్యాగ్స్ తీసుకుని తలెత్తాడు. ఎదురుగుండా ఓ 40 ఏళ్ల వ్యక్తి ఫారినరే నుంచునున్నాడు. నేను డగ్ను. మీరేనా రామారావు? నేను ప్రొఫెసర్ మెక్డొనాల్డ్ దగ్గర పనిచేస్తున్నాను. మీరొస్తున్నట్టు చెప్పారు. కారు బ్రేక్ డౌన్ అయిపోయింది. లక్కీగా టైంకి అందుకున్నాను. వెళ్దాం రండి అని సూట్ కేసు అందుకుని చకచకా నడిచి వెళ్తున్నాడు. అతన్ని పిల్లలా అనుసరించి వెళ్ళాడు అతను. ఇద్దరూ కాసేపు బయట నించున్నారు. ప్రయాణ వివరాలు అడిగాడు. అతని ఉచ్చారణ అతి కష్టంతో అర్థం చేసుకుంటున్నాడు. డగ్ అన్నాడు, ప్రొఫెసర్ మెక్డొనాల్డ్ చాలా మంచివాడు. ఏ వెరీ సిన్సియర్ మ్యాన్. నీ వర్క్ చాలా బాగుందట. నీకు చాలా మంచి గ్రేడ్ వచ్చిందటగా. నీ నుంచి ఆయన చాలా ఆశిస్తున్నారు. సంవత్సరం క్రితం ఒక ఓరియంటర్ను తీసుకున్నాడు కానీ అతడు వచ్చి తృప్తికరంగా లేదని దిగులు పడుతున్నాడు. నీ మీద చాలా నమ్మకం ఉంది. ముందర ఇద్దరు ఇండియన్స్ వారి క్రింద PhD చేసి పోస్ట్ అయి డాక్టరేట్ చేసి వెళ్ళారు. నేను ప్రొఫెసర్ కింద 12 సంవత్సరాలుగా టెక్నీషియన్గా పనిచేస్తున్నాను. రామానికి ఆశ్చర్యం వేసింది. ఇదంతా కోరి కోరి తనకు చెబుతున్నాడా, లేక తనను బెదిరించి నువ్వు బాగా కష్టపడి రీసెర్చ్ చేయాలి అని హెచ్చరిస్తున్నాడా, లేక వాళ్ళ ప్రొఫెసరే ఇదంతా తనతో అనమని చెప్పి పంపాడా? ఏమిటిది? తనొచ్చి 1 గంట అయినా కాలేదు. అప్పుడే తనకింత బోధించటం ఏమిటి? అంతట్లోకే ఒక కారు వచ్చింది. అందులోని వ్యక్తి హాయ్ అన్నాడు డగ్ పరిచయం చేస్తూ. ఇతడు నా ఫ్రెండు టిమ్ అన్నాడు. కరచాలనం చేశారు. కారెక్కి క్యాంపస్కి వెళ్ళారు. క్యాంపస్ చాలా పెద్దది. ఎంతో అందమైన లాన్స్తో పూల చెట్లతో అలరారుతోంది. అది సెప్టెంబర్ అవటం చేత పువ్వులు పూసే సమయం అయిపోతోంది. కానీ చెట్లపైన, మొక్కలపైన, లతలపై ఉన్న పువ్వులు వడలిపోయి చలిగాలికి నల్లబారి ఉన్నాయి. చాటుగా ఉన్న పువ్వులు కొన్ని తమ తమ అందాల రంగుల్ని కొద్ది కొద్దిగా నిలుపుకున్నాయి. త్రిభుజాకారపు చెట్లు, స్కాచ్ వైన్, బ్లూ పైన్, ఫర్ చెట్లు మాత్రం ఆకుపచ్చగా నిగనిగలాడుతున్నాయి. కారు ఒక అందమైన పెద్ద భవనం ముందాగింది. అది వారి హాస్టల్. లోపలికి తీసుకువెళ్ళి డగ్ ఒక గది చూపించాడు. తాళమిచ్చి 11 గంటలకు వస్తాను, తయారుగా ఉండండి అని చెప్పి డగ్ వెళ్ళిపోయాడు. రామం గది తలుపు మూసి మంచం మీద కూర్చున్నాడు. అంతా శూన్యం. ఒక్కసారి తను ఏకాకి అయిపోయాడు. ఈ దూరదేశంలో తాను ఒంటరితనాన్ని భరించగలడా? అంతా వెలితిగా ఉంది. హృదయం తీరని సంక్షోభానికి లోనైంది. ఏదో భయం, అనిర్వచనీయమైన బాధ, దుఃఖం కలిగాయి. తాను దేనిని మర్చిపోవాలని వచ్చాడో అది పదే పదే గుర్తురావటంతో మరీ కృంగిపోయాడు. ఆనాడు నళిని వసుధకు పెళ్ళైపోయిందని చెప్పిన తర్వాత తను హోటల్కి వచ్చి ఇలాగే బాధపడ్డాడు. ఇన్ని వేల మైళ్ళు దాటొచ్చాడు. ఇది తను కోరి చేసిన పని. తనింత అధైర్యపడకూడదు. మెల్లగా లేచి కాలకృత్యాలు తీర్చుకొని సూటు మార్చుకొని కుర్చీలో కూర్చున్నాడు. అప్పటికి గాని గది తీరు అతన్ని ఆకర్షించింది కాదు. ఒక మూల చక్కటి బెడ్, దాన్ని ఆనుకుని ఉన్న బెడ్ టేబుల్ మీద చైనీస్ ల్యాంప్ ఉంది. ఒక మూల టేబుల్ కుర్చీ, మరో గోడను ఆనుకుని ఒక చిన్న స్టూలు, పరుపు వేసుంది. తెల్లటి దుప్పటి పరిచి ఉంది. దాని మీద స్పానిష్ రగ్గు సగం వరకు పరిచుంది. గదిలో ముదర ఆకుపచ్చ తివాచీ పరిచి ఉంది. ఆ గదికి లేత ఆకుపచ్చ పెయింట్ వేశారు. అందంగా ముచ్చటగా ఉంది. ఎవరో తలుపు తట్టారు. టైం 10 గంటలైంది. అప్పుడే వచ్చారా అనుకున్నాడు. తలుపు తీశాడు. హలో అంటూ ఒక భారతీయుడు పలకరించేసరికి రామారావుకి ఎక్కడలేని హుషారు పుట్టుకొచ్చింది. డగ్ చెప్పాడు, ఇప్పుడే నిద్రలేచాను. అరే
అలా ఆశ్చర్యపడకండి, 1 గంటకు నిద్రపోయాను. మీకు బాత్రూమ్ అవి చూపిస్తాను రండి. నా పేరు మనోహర్ రావు, అయితే మనో అంటారు. మీ పేరు? రామారావు, మాది మెడ్రాస్, మా ఊరు బెంగళూరు అన్నాడు. ఇద్దరూ కలిసి బాత్రూమ్ స్నానాల గదుల వైపు వెళ్ళారు. తలుపు తెరిచి లోపలికి వెళ్లే వరకు అని తెలియలేదు. ఏ డిపార్ట్మెంట్లో ఉంటున్నారు? ఇంజనీరింగ్, మానో అన్నాడు. ఇంకాస్త దూరం వెళ్ళారు. వచ్చిపోయే ఆడ మగవాళ్లతో కారిడార్ సందడిగా ఉంది. ఒక చోట అరలు అరలుగా ఉండే పెద్ద మిషన్ కనపడింది. దాని మీద కాఫీ 10 సెంట్లు, కోకోకోలా 10 సెంట్లు, హాట్ చాక్లెట్ 10 సెంట్లు, టీ 10 సెంట్లు అని రాసుంది. కావలసిన వారు 10 సెంట్ల నాణ్యం ఓ కన్నంలో వేసి చిన్న హ్యాండిల్ లాగుతున్నారు. పేపర్ కప్స్లో కావలసిన పానీయం నిండుతుంది. ఇద్దరు కాఫీ తీసుకున్నారు. డబ్బు ఎక్కువ లేదు కదూ? అవును, $4 చిల్లరుంది అన్నాడు రామం. ఈ $10 ఉంచండి. మన డబ్బులో ఇది ₹75 కానీ ఇక్కడ అటెళ్ళి రావాలంటే ఇంత ఖర్చయిపోతుంది. రామం అయిష్టంగానే అందుకున్నాడు. మళ్ళీ కలుస్తానని తన రూమ్ నెంబర్ ఇచ్చి వెళ్ళిపోయాడు. రామం తన గదిలోకి వచ్చి కూర్చున్నాడు. మరో అరగంట ఎదురు చూశాడు. సరిగ్గా 11 గంటలకి డగ్ వచ్చాడు. కావలసిన కాగితాలున్న బ్రీఫ్ కేస్ తీసుకుని అతనితో వెళ్ళాడు. తమ డిపార్ట్మెంట్ చాలా పెద్దది. రామం ప్రతి ఒక్కదాన్ని పరీక్షగా చూస్తున్నాడు. ఆ భవనంలో అడుగు పెట్టగానే తలుపులు వాటంతట అవే తెరుచుకున్నాయి. వీరు అవతలికి వెళ్ళగానే మూసుకున్నాయి. తిన్నగా తను ప్రొఫెసర్ గదికెళ్లారు. వాళ్ళ ప్రొఫెసర్ దాదాపు 6 అడుగుల పొడవుంటారు. బట్టతల, నల్లటి రిమ్స్ గల కళ్ళజోడు. అతడి కళ్ళు చిక్కటి నీలం రంగులో ఉన్నాయి. కొనదేరిన అతడి నాసిక యవన నాసికలా ఉంది. పాలభాగంలోని చారల్లో అతడి ప్రజ్ఞ నిబిడీకృతమై ఉందా? ఆ చూపుల్లో అతడి అనుభవం పటిష్టమై ఉందా? హలో రావ్, హౌ వాజ్ ద జర్నీ అంటూ కరచాలనం చేసి అతడి చేతిని వెంటనే వదల్లేదు. ఆ పట్టులోంచి ఎంతో శక్తిని పుంజుకున్నాడు రామం. క్వైట్ కంఫర్టబుల్, థ్యాంక్ యూ సార్ అన్నాడు. కొంతసేపు భారతదేశాన్ని గూర్చి, వారి బాగోగులను గూర్చి ముచ్చటించుకున్నారు. మరొక 5 నిమిషాలు రావ్ పనిని గూర్చి మాట్లాడారు. సెక్రటరీని లిండా అని పిలిచాడు. ఆమె రాగానే రావుకు పరిచయం చేశాడు. చెక్ తీసుకురా అన్నాడు. ఆమె వెళ్ళి ఒక టైప్ చేసిన కాగితం, మరొక కవరులో $300 చెక్కు తెచ్చిచ్చింది. ప్రొఫెసర్ వాటిని రామానికి అందించారు. ఆ కాగితం తన క్రింద PhD చేయటానికి తీసుకున్నట్టున్న పత్రం. దాని మీద సంతకం చేశాడాయన. ఇది ఈ నెల జీతం. నీకు అవసరంగా ఉండొచ్చు. ఏది కావాలన్నా నిర్భయంగా నన్ను అడుగు. రామం వాటిని అందుకుని థ్యాంక్స్ చెప్పాడు. ఎల్లుండిరా, బహుశా ఈ 2 రోజులు నిద్రపోవాలనుంటుంది అంటూ నవ్వాడు. రామం ఆ రెండింటినీ జేబులో భద్రపరుచుకుని ముందర బ్యాంకుకు వెళ్లాలనుకుంటూ తలెత్తి చూశాడు. యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ పక్కలోనే బ్యాంక్ ఉంది. వెళ్ళిన 3 నిమిషాల్లో $300 ఇచ్చింది అక్కడ పనిచేసే అమ్మాయి. వాటిని భద్రపరుచుకుని హాస్టల్లో తన గది వెతుక్కుంటూ వెళ్తున్నాడు. 12 అయింది. ఆకలిగా ఉంది. కత్తులు, ఫోర్కులు చప్పుడవుతున్నాయి. ఆ చప్పుడవుతున్న దిశలో వెళ్ళి తలుపు తోశాడు. వెళ్ళి కూర్చున్నాడు. భోజనం వడ్డించిన ప్లేటు, నీళ్లు, కోసిన కూరగాయలున్న పళ్ళెం తెచ్చిపెట్టారు. ఆ వంటలు, ఆ వాసనలు కొత్త. ఏదో రొట్టె ముక్క, టమాటో సాస్తో, కూరగాయలతో తిని లేచి వెళ్ళిపోయాడు. ఇలా తిన్నట్టయితే తను ఈ చలికి తట్టుకోగలడా? డబ్బు భద్రం చేసి తలుపు గడియవేసి పడుకున్నాడు. తనేదో అత్యాధునిక నగరంలో ఉన్నాడు. తను ఏనాడో చిన్ననాడు మీటలు నొక్కితే తలుపులు తెరుచుకోవటాలు, భోజనం ప్లేటు ప్రత్యక్షం కావటాలు చదివాడు డిటెక్టివ్ నవలల్లో. కానీ ఇక్కడంతా ప్రెస్ బటన్ లోకమే. వెళ్ళగానే ప్రొఫెసర్ జాయిన్ అయినట్లు పత్రం ఇచ్చాడు. డబ్బులిచ్చాడు. ఏదో మంత్రలోకంలోలా ఉంది. చిటికలో పనైపోయింది. ముఖ్యంగా ఏ ఇబ్బంది లేకుండా డబ్బులందాయి. ఇంత టెన్షన్గా తన పని కూడా అవుతే తానెంత ధన్యుడు. 2 గంటలకు పూర్వం ఎందుకొచ్చానా అని బాధపడ్డాడు. ఇప్పుడు ఆ ఆలోచనే లేదు. దుస్తులు మార్చుకుని మంచం మీద పడుకున్నాడు. వెంటనే నిద్ర పట్టేసింది. సాయంత్రం లేచేసరికి 7 గంటలైంది. భోజనానికి వెళ్ళాడు. దాదాపు డైనింగ్ రూమ్ ఖాళీగా ఉంది. అప్పుడే మానో వచ్చాడు. నిన్ను లేపాను, లేవలేదు. సర్లే పడుకోని అనుకున్నాను. ఇక్కడ చాలా పెందలాడే భోంచేస్తారు. ఆఖరుగా వస్తే అంతా చల్లారిపోయి అస్సలు తినలేం. మీరు శాకాహారులా? అవును. రామం ఆకలితో ఉన్నాడు కాబట్టి తినగలిగింది తింటూ అన్నాడు. ఒకప్పుడు నేనును, కానీ ఇప్పుడు అన్నీ తింటున్నాను. తినకుండా ఉండలేమా? అది వ్యక్తిగత విషయం. నేను తింటున్నానని నువ్వు అసహించుకోవు. నువ్వు తినటం లేదని నేను చెప్పను, అంతే. భోజన పద్ధతులు, ఆ అలవాట్లు వారి వారి స్వభావాన్ని బట్టి ఉంటాయి. ఇక్కడికి వచ్చిన 10 మందిలో 9 మంది మారుతారు. లేకపోతే ఈ సొసైటీలో జీవించటం కష్టం. అసభ్యత క్రింద లెక్క చేస్తారు.
తినకుండా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. అలా ఉండాలంటే కష్టమే, అయినా ఉంటారు. మీకెలా వీలైతే అలా చేయండి అంతే. రామం భోజనం అయిందనిపించుకున్నాడు. కాస్త అన్నం పెరుగు ఉంటే బావుండును అన్నాడు. ఓ అదెంతసేపు, రేపు చూపిస్తాను. అలసిపోయారు, వెళ్ళి పడుకోండి అని మాను వెళ్ళిపోయాడు. రామం మళ్ళీ వచ్చి పడుకున్నాడు. కానీ ఇండియా గుర్తొచ్చింది. తల్లిదండ్రులకు సంజయ్కి ఉత్తరాలు రాశాడు. ఆ తర్వాత నిద్రపోయాడు. తెలతెలవారుతుండగా మెలకు వచ్చింది. లేచి కాలకృత్యాలు తీర్చుకొని కాఫీ తాగాడు. ఆ రోజు తను వెళ్ళనవసరం లేదు. కానీ ఏం చెయ్యాలి? కావలసిన వస్తువులు కొనుక్కోవాలి. కనీసం సబ్బు కూడా లేదు. ముందర కొన్ని గుడ్డలు కొనుక్కోవాలి. బజార్ ఎక్కడుందో కనుక్కొని బస్సులో వెళ్ళాడు. స్టోర్స్లో కొనుక్కోవటం చాలా సులభం. కావలసినవన్నీ తీసుకుని క్యాషియర్ దగ్గరికి వెళ్తే ఆమె లెక్క వేసి డబ్బు పుచ్చుకుంటుంది. చిటికెలో షాపింగ్ అయిపోయింది. ఆమె అంది, కారులో పెట్టడానికి సాయం పట్టనా? వద్దు, బస్సులో వెళ్తున్నాను, థ్యాంక్స్ అని వెళ్ళిపోయాడు. అతనికి ఆశ్చర్యపరిచింది ఒకే విషయం. ఇక్కడ దాదాపు అన్ని రంగాలలో స్త్రీలే కనబడుతున్నారు. సెక్రటరీలుగా స్త్రీలే, బ్యాంకులలో స్త్రీలే, షాప్స్లో స్త్రీలే, స్టోర్స్లో కూడా స్త్రీలే. అందుకేనేమో అంత చక్కగా పనులు సాగుతున్నాయనుకున్నాడు. రూమ్కి రాగానే డబ్బు లెక్క చూసుకున్నాడు. $150 చిల్లర మిగిలింది. బాబోయ్ అనుకున్నాడు. చేతిలో డబ్బెక్కువే, ఖర్చయ్యేది ఎక్కువే. ఇక్కడ రాబడి ఇక్కడి ఖర్చుకు సరిపోతుంది అనుకున్నాడు. కాస్త గాబరా వేసింది. ఈ కొద్ది డబ్బుతో నెలంతా ఎలా జరుపుకోవాలో. మధ్యాహ్నం భోజనానికి వెళ్ళాడు. తలంచుకొని తింటున్నాడు. ఫోర్కు, కత్తి ఉపయోగించటం కాస్త బెరుగ్గానే ఉంది. ఎదురుగా 2 అబ్బాయిలు వచ్చి కూర్చున్నారు. హాయ్ అని పలకరించారు. హలో అని బదులు చెప్పాడు. ఏం చేస్తున్నారు? ఫార్మా కాలేజీలో PhD అని సమాధానం చెప్పాడు. ఇద్దరూ ఏవో ప్రశ్నలు చేస్తూ తింటున్నారు. రామం వారిని గమనించాడు. ఇద్దరు కుర్రాళ్ళు కారు, అటు పెద్దవాళ్ళు కారు. 20 సంవత్సరాలుండొచ్చు. గెడ్డం గీసుకోలేదు. వెంట్రుకలు భుజాల వరకు పెరిగున్నాయి. నీలం రంగు జీన్స్ వేసుకున్నారు. ఒకడు ఆకుపచ్చ షర్టు, మరొకడు నీలం రంగు షర్టు వేసుకున్నారు. జాకెట్స్ వేసుకున్నారు. తనేమో తెల్ల షర్టు, మదర బ్రౌన్ రంగు సూటు, దానికి మ్యాచ్ అయ్యే టై, సాక్స్ వేసుకున్నాడు. ఆ ఇద్దరికి తనకి ఎంతో వ్యత్యాసం ఉంది. ప్రాక్ పశ్చిమాలు ఎంత భిన్నంగా ఉంటాయి. తను త్వరగా మార్పును అంగీకరించలేని సంఘంలో పుట్టి పెరిగాడు. వారేమో అనుక్షణం మారుతున్న అతి చంచలమైన సంఘంలో పెరుగుతున్నారు. అతని భావాలు, అతని చేష్టలు ఒక క్రమబద్ధమైన జీవిత విధానాన్ని జీర్ణించుకుని ఉన్నాయి. ఆ పరిధి దాటి వెళ్ళటానికి ఇష్టపడరు ఈ భారతీయులు. అతని భావాలను గుర్తించినట్లు వారిద్దరూ నవ్వుకున్నారు. ఒకడన్నాడు, మిమ్మల్ని చూస్తే ప్రాగ్దేశవాసులందరికీ ప్రథమంలో ఆశ్చర్యంగానే ఉంటుంది. కొన్నాళ్లు పోయాక మీరు కూడా మారతారు. వారిద్దరూ లేచి కరచాలనం చేసి మళ్ళీ కలుద్దామని వెళ్ళిపోయారు. వారు వెళ్ళిన వైపు చూస్తూ కాసేపు కూర్చున్నాడు. కాలక్షేపం బాగానే అవుతోంది. వచ్చిపోయే వారిని చూస్తుంటే బాగానే పొద్దుపోతోంది. కానీ ఎంతసేపు అలా కూర్చుంటాడు? టీ తాగి తన గది చేరుకున్నాడు. నిద్ర పశ్చిమార్త గోళానికి వెళ్తున్న కొద్దీ పగల్లోకి ప్రయాణం చేస్తాడు. నిద్ర తక్కువవుతుంది. అందుకే కాబోలు ఈ అలసట. వెంటనే నిద్రపోయాడు. రాత్రికి మెలకు వచ్చింది. కానీ ఏమీ తినాలనిపించలేదు. మళ్ళీ కాసేపు అటు ఇటు పొర్లి నిద్రపోయాడు. తనకో కల వచ్చింది. ఇండియాలో ఉన్నట్టు. అదే హృదయంలో భద్రపరుచుకుని లేచాడు. ఆ గదిలో ఏ ఒక్క వస్తువు భారతదేశాన్ని గుర్తు చేయలేదు. నిరాశ పడిపోయాడు. 8ంటికి వెళ్ళాలి. ఆ తలంపు రాగానే గబాల్న లేచాడు. ప్రొఫెసర్ గదికి చేరేసరికి 8 గంటలైంది. లిండా చిరునవ్వుతో పలకరించింది. అలసట తీరిందా? అంటే అబద్ధం చెప్పిన వాడినవుతాను. శారీరకంగా కాదు కానీ మనసులో తీరని అలసటగా ఉంది. ఏదో వెలితి, భయం. బహుశా ప్రథమంలో అందరికీ ఇలాగే ఉంటుందేమో. అవును అని సానుభూతితో చూస్తూ అంది. ఈ సాయంత్రం మా ఇంటికి రండి. మా నాన్నగారు ఇండియాలో ఆర్మీలో పనిచేశారు. వారికి మిమ్మల్ని కలుసుకోవటం చాలా సంతోషకరంగా ఉంటుంది. అలాగే అన్నాడు. వీలు కాదని చెప్పటానికి మార్గం తోచక. ఆ తరువాత ఆలోచించాడు. ఆమెతో అంత చనువుగా ఎందుకు మాట్లాడాడు? ఆ చొరవ ఎక్కడి నుంచి వచ్చింది? అతనికి ఎంతో ఆశ్చర్యం వేసింది. తను ఒంటరిగా ఉన్నట్టు ఫీల్ అవుతున్నాడు. తనకొక స్నేహితుడు కావాలి, ఒక ఆత్మీయుడు కావాలి. మానవుడు ఏకాకిగా ఉండలేడు. మరొకరి సాహచర్యం సదా అవసరం. నీరు పళ్ళ మెరుగు అన్నట్టు మానవుడి హృదయం మరో హృదయాన్ని వెతుకుతుంది. ప్రొఫెసర్తో కలిసి తన ప్రోగ్రాం వేసుకున్నాడు. అతడి ల్యాబొరేటరీ అప్ టు డేట్గా ఉంది. ఎయిర్ కండిషన్డ్. కాస్త అవతలగా పెద్ద గదులు 2. అందులో గినీ పిగ్స్, కుందేళ్ళు, గొర్రెలు ఉన్నాయి. ఆయా జంతువులతో పనిచేసేవారు, రీసెర్చ్ చేసేవారు తాము పరీక్షిస్తున్న మందులను వాటికి తినిపిస్తున్నారు.
కొందరు ఒక్కొక్క దాని బరువు తీస్తున్నారు. అవి తాగిన నీరు ఎంతో ఆ కొలత రాసుకుంటున్నారు. వారిలో వీలైనంత మంది వాళ్ళ ప్రొఫెసర్ ఇతన్ని పరిచయం చేశాడు. చేస్తున్న పనులను ఆపుచేసి చెంగున అటెన్షన్లో నిలబడి వాళ్ళ ప్రొఫెసర్కి విష్ చేయటం లేదు. వారు ఎవరి పనుల్లో వారు నిమగ్నులై ఉన్నారు. అతడు తమను సమీపించినప్పుడే వారు అతనికి విష్ చేస్తున్నారు. రామానికి ఎంతో ఆశ్చర్యం వేసింది. ఒక గొర్రెని భుజాల మీద ఎక్కించుకొని ఒకతను ఎదురొచ్చాడు. అతన్ని పరిచయం చేస్తూ అన్నాడు, ఇతడు పోస్ట్ డాక్ చేస్తున్నాడు. ఈ కాన్వకేషన్ అయ్యాక వెళ్ళిపోతాడు. అతడు ఇండోనేషియన్, పేరు లిన్. ప్రొఫెసర్ వెళ్ళిపోయాడు. లిన్ చాలా పొట్టివాడు, చిన్న గుండెటి ముఖం, ఏటవాలుగా ఉన్న చిన్న కళ్ళ మీద చర్మం లాగిపరిచినట్లుంది. అది వారి జన్మతీరు. గబగబా మాట్లాడుతుంటే అర్థమైంది, కానీ ఇంగ్లీష్లో అతడు అర్థం చేసుకున్నది సగమే. హాస్టల్లో చేరావా? అబ్బో, అక్కడ చాలా ఖర్చు అవుతుంది. నేను బయట ఓ చిన్న ఇల్లు తీసుకున్నాను. నాతో ఉన్న అబ్బాయి ఈ వారంలో ఇంటికి వెళ్ళిపోతున్నాడు. నీకు అభ్యంతరం లేకపోతే నాతో ఉండొచ్చు. హాస్టల్లో అయ్యేదానికి సగం అవుతుంది. మనకిష్టమైన వంట మనం చేసుకోవచ్చు. ఒక ఇండియన్ స్టోర్ ఉంది, నీకు చూపిస్తాను. ఒక చైనీస్ స్టోర్లో మీరు తినే కూరగాయలు దొరుకుతాయి. ఆలోచించుకో. అద్దెలో సగం $50 మనం పంచుకుంటే $30 అయిపోతుంది. నా ఫోన్ నంబర్ ఇది, ఇంటి నంబర్ ఇది. రేపు నేను తీసుకెళ్తాను అని రామం జవాబు కోసం ఎదురు చూడకుండా గబగబా కాగితం మీద రాసి అతడి చేతిలో పెట్టి గొర్రెను మోసుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ దృశ్యాన్ని చూసి రామం దిగ్భ్రాంతుడయ్యాడు. మనం ఏ జంతువులతో పనిచేస్తామో వాటి బాగోగులు మనమే చూసుకోవాలి. అంతేగాక మన క్రింద అసిస్టెంట్ ఉండడు. ఎక్కడో కంచెలో ఉన్న జంతువుల్ని, బోనులో ఉన్న జంతువుల్ని చూపించి అవి నీవి, వాటిని నీ ప్రయోగాలకు వాడుకో అంటాడు ప్రొఫెసర్. వాటిని తెచ్చుకోవటం, వాటిని తనకు వీలైనట్లు అమర్చుకోవటం అంతా తనే చూసుకోవాలి. డగ్ను మంచి చేసుకో, బాగా సాయం చేస్తాడు. అప్పుడప్పుడు హోటల్కి తీసుకువెళ్ళి డ్రింక్ ఇప్పిస్తే చాలా సంతోషిస్తాడు అని కాఫీ బ్రేక్లో లిన్ రామం చెవిలో ఊదాడు. ఆ సలహాను అక్షరాలా పాటించాడు రామం. మరుసటి రోజే అతన్ని హోటల్కి తీసుకెళ్లాలనుకున్నాడు. ఆ సాయంత్రం లిండా తన కారులో రామాన్ని ఇంటికి తీసుకువెళ్ళింది. తల్లి తండ్రి చాలా సంవత్సరాలు పూనాలో ఉన్నారు. కొన్ని మహారాష్ట్ర మాటలు గుర్తున్నాయి. లిండా పుట్టుకలకు ఆమె ఇంగ్లాండ్ వెళ్ళింది. స్వాతంత్రం వచ్చాక వారు ఇండియా వదిలి వెళ్ళారు. చాలాసేపు మాట్లాడుకున్నారు. ఇద్దరు ఎంతో ఆప్యాయత కనపరిచారు. భోజనం చేసొచ్చాడు. ఆమె ఆ రోజు అన్నం వండింది. మసాలా వేసి బంగాళాదుంపలు, బఠానీలు కలిపి కూర వండింది. ఎంతో గర్వంతో వడ్డించింది. కడుపు నిండా తిన్నాడు. కేక్ ముక్క మీద ఐస్ క్రీం వేసి దానిలో స్ట్రాబెర్రీస్ పళ్ళు వేసింది. అదొక తమాషా రుచి. మా తోటలోని బెర్రీస్ అంటూ చెప్పాడు లిండా తండ్రి. లిండా అతన్ని రాత్రి 10 గంటలకు తిరిగి హాస్టల్కి చేర్చింది. 10 గంటల రాత్రి ఒక ఆడదాని పక్కన కూర్చుని రావటం తనకే ఎబ్బెట్టుగా తోచింది. లిండా ఏదో వాగుతూనే ఉంది. తన బాయ్ ఫ్రెండ్ విషయం చెప్పింది. అతడు ఎంఎస్సి చేస్తున్నాడట. అతడి చదువు పూర్తి కాగానే పెళ్లి చేసుకుంటారట. అక్కడి నుంచి వాళ్ళ నాన్నగారి పొలం చూసుకోవటానికి వెళ్తారట. రేని నువ్వు కలుసుకోవాలి. అతడంటే నీకు తప్పకుండా ఇష్టం కలుగుతుంది అంది. చేసుకునేది ఆమె. మధ్యలో అతన్ని చూసి తను ఇష్టపడటం ఏమిటి? ఇష్టం కాకపోతే ఏం చేస్తుంది? తన మాట విని మానుకుంటుందా? ఏదో ఏనాటి హిందూ దేశ సంబంధమో తనని ఆత్మీయుణ్ణిగా ఎంచుకుంది. బహుశా అందుకే కాబోలు తనను గూర్చి, తన కాబోయే భర్తను గూర్చి అన్ని వివరాలు చెప్పుకుంటోంది. అతన్ని వదిలేసి లిండా వెళ్ళిపోయింది. ఆనాటి ప్రతి సంఘటన అతనికి వింతగా తోచింది. బహుశా తనకు అలవాటయ్యే కొద్దీ ఇవన్నీ దినచర్యలో భాగమైపోతాయి. వాటికంత ప్రాధాన్యం ఇవ్వడు. ఈనాడు ఆమె పక్కన కూర్చొని 10 గంటల రాత్రి రావటాన్ని గూర్చి విస్మయంతో ఆలోచించాడు. 4 రోజులు పోతే దాన్ని గూర్చి అసలు తలపెట్టాడు. అంతే. కొత్తల్లో ప్రతిదాన్ని తరచి తరచి చూస్తాడు. ప్రతి అల్ప విషయం అతన్ని ఆకర్షిస్తుంది. అన్నింటినీ గ్రహించి హృదయంలో భద్రపరుచుకుంటాడు. ఆమె చెప్పినట్టే ఒకనాడొచ్చి రేకి తనను పరిచయం చేసింది. రేతో మాట్లాడి ఎన్నో నూతన విషయాలు తెలుసుకున్నాడు. మహా ఉంటే రేకు 21, 23 మధ్యలో ఉండొచ్చు వయసు. కానీ ఎంత స్వతంత్రుడు! వ్యక్తిత్వంలో ఎంత సంపూర్ణత్వం కనబడుతోంది. నేను ఇది చేశాను, అది చేశాను అని ఎంత ధీమాగా చెప్పుకుంటున్నాడు. తనకు 16, 17 ఏళ్లు దాటినప్పటి నుంచి చిన్న చిన్న పనులు చేసి డబ్బు సంపాదించేవాడట. అంతేకాదు వేసవి సెలవుల్లో పనిచేసి కాలేజీ ఫీజు కట్టేవాడట. మన దేశంలో ఇలాంటివి ఎరగం. మన జీవిత విధానమే వేరు. పెద్దలు పెళ్ళై ఒక ఇంటివాడైన తర్వాత కూడా నాన్నగారిని పట్టుకొని ఆయన మీద ఆధారపడి ఉంటారు. వారం రోజులు గడిచిపోయాయి. లిన్ ఇంట్లోకి మారిపోయి స్వయం పాకం మొదలెట్టాడు. అప్పటి నుంచి కాస్త తనకిష్టమైనవి వండుకొని తినగలుగుతున్నాడు.
అన్నంలోకి చింతపండు చారు పోసుకున్న అమృతంలా ఉంటుంది. అక్కడ దొరికే కూరగాయలన్నింటినీ ఇండియా కూరగాయలనుకుని వండుకుంటున్నాడు. ఇండియాలో వంట అలవాటు లేకపోయినా ఇక్కడికొచ్చి వండుకుంటున్నాడు. బాగానే కుదురుతున్నాయి. రోజు రోజుకి ఆ దేశ పద్ధతులు ప్రజలు అలవాటవుతుంటే ఆ దేశంతో ఓ విధమైన సంబంధాన్ని పెంచుకున్నాడు. భారతీయులతో స్నేహం పెంచుకున్నాడు. శ్రద్ధగా కోర్సులు అటెండ్ అవుతూ రీసెర్చ్ సాగిస్తున్నాడు. దినాలు నిర్విరామంగా సాగిపోతున్నాయి. మెల్లమెల్లగా అమ్మాయిల మధ్య ఓ వార్త పాకిపోయింది. రామారావుకు పెళ్లి కాలేదు. అతడెంతో హ్యాండ్సమ్గా ఉంటాడు కనుక ఎవరైనా సరే పెళ్లాడటానికి ప్రయత్నాలు చేయవచ్చు. రామానికి అమ్మాయిల్ని సినిమాలకు, పార్టీలకు, పార్కులకు తీసుకెళ్లటం ఇష్టం లేదు. ఆ అలవాటు చేసుకోదలుచుకోలేదు. తనకు పెళ్లి మీద దృష్టి లేదు. తను ఇంత దూరం వచ్చింది చదువుకోవడానికి, పెళ్లి చేసుకోవటానికి కాదు. తన జీవితానికి ఒక లక్ష్యం ఏర్పరచుకున్నాడు. అది పరదేశంలోనే సిద్ధించగలదు. తను అసలు వివాహ ప్రసక్తి ఎత్తడు. ఎవరిని ఎత్తనివ్వడు. ఇలాగే జీవితం సాగించాలి. పాపం తన ఈ విషయంలో ఎంత నిస్సహాయుడో తనకు 2 మాసాల్లోనే అర్థమైపోయింది. షార్లిన్ అదే డిపార్ట్మెంట్లో ఎంఎస్సీ చేస్తోంది. అఖండమైన తెలివిగలది. వారి అంచనాలో ఆమె చాలా అందమైనది. విశాలమైన నీలంపు నేత్రద్వయం, కొనదేలిన నాసిక, నునుపుదేలిన చక్కని తెల్లని దేహఛాయ, చిన్ని ఎర్రని పెదవులతో, పసుపు వన్న వెంట్రుకలతో ఆమె ముఖం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. పాలరాతి పలక వంటి నుదురు మీద ముంగురులు అలవోకగా కదులుతుంటే చూడముచ్చటగా ఉంది. ఆమె కష్టజీవి. 2వ ప్రపంచ మహాసంగ్రామం సమయంలో తన వారు ఈ దేశం వలసొచ్చారు. కాందిసీకులుగా రావటమంటే ఏమిటో ఆమెకు తెలుసు. అందుకని ఆమె పనిలో అతి చురుగ్గా ఉండేది. శ్రద్ధగా చదువుకునేది. కొన్ని కోర్సులకు రామంతో కలిసి వెళ్ళేది. ఆమె రాను రాను రామం మీద శ్రద్ధ చూపజొచ్చింది. ఇద్దరూ ఒకే ల్యాబ్ని ఉపయోగించుకుంటున్నారు. తన ఇల్లు రామం ఇంటికి సమీపంలోనే అవటం వల్ల రోజు అతన్ని తన కారులో ఇంటికి తీసుకెళ్లేది. 4 రోజులు పోయాక ఇంటి దగ్గర పికప్ చేసేది. ఆమె దగ్గర కొద్దిగా చనువు ఏర్పడింది. ఒకనాడు కాఫీకి పిలిచింది. తండ్రికి తల్లికి పరిచయం చేసింది. వాళ్ళు కాసేపు కూర్చుని తమ పనుల మీద వెళ్ళిపోయారు. ఆమె తండ్రి నైట్ కాలేజీలో లెక్చరర్. ఆ గది అంతా కాంటినెంటల్ ఫర్నిచర్ అమర్చారు. విపులంగా ఉన్న కుర్చీలలో ఒత్తుగా కుషన్స్ వేసున్నాయి. ఒక మూలగా ల్యాంప్ పోస్ట్ ఉంది. దానికి క్రిస్టల్స్ వేలాడుతున్నాయి. ఆ విద్యుత్ దీప కాంతిలో అవి ఇంద్రధనుస్సులు విరజిమ్ముతుంటే ఎంతో అందంగా కనిపిస్తోంది. స్టీరియో నుంచి చెదూవన్ సింఫోనీ సన్నగా అతి సుందరంగా వినిపిస్తోంది. షార్లిన్ ఆ వేళ అతని వ్యక్తిగత విషయాలు అడిగింది. ఏనాడు ఎవ్వరికీ చెప్పని విషయాలు ఆమెకు చెప్పాడు. తన జీవిత గాథ ప్రారంభించకముందు మన సంఘ నియమాలు, కట్టుబాట్లు, మన బాధ్యతలు, మన కష్టసుఖాలు, ఆర్థిక పరిస్థితులు, ఉమ్మడి కుటుంబాలు, సాధక బాధకాలు, జీవిత ప్రమాణాలను గూర్చిన వివరాలు చెప్పాడు. షార్లిన్, నా ప్రవర్తనను నువ్వు నిరసిస్తావేమో కానీ ఇది మా సంఘంలో మామూలే అన్నాడు. షార్లిన్ మాట్లాడలేదు. ఆ కళ్ళలోని లోతుల్ని గ్రహించలేకపోయాడు. ఆమె మౌనాన్ని అతడు అర్థం చేసుకోలేకపోయాడు. ఆమె ఉచ్ఛ్వాస నిశ్వాసంలోని బరువును వినలేకపోయాడు. ఆమె హృదయంలోని క్షోభను అర్థం చేసుకోలేకపోయాడు. ఒకసారి పెళ్లి చేసుకుని విపులనునయ్యాను. మరోసారి చేసుకోవాలనుకున్న ఆమె నేను మనసారా ప్రేమించిన ఆమె నాకు కాకుండా పోయింది. ఆ బాధ నుంచి విముక్తి పొందటానికి ఇంత దూరం వచ్చాను. షార్లిన్ సానుభూతితో విన్నదే గాని ఈ విషయాన్ని వ్యాఖ్యానించలేదు. రామం అనుకున్నాడు, ఇక తను స్వేచ్ఛగా ఉండొచ్చు. తన జోలికి ఎవ్వరూ రారు. అతడు ఆ రాత్రి ఒంటరిగా తన ఇంటికి నడిచి వెళ్ళాడు. ఆకాశంలో నక్షత్రాలు ఎంతో అందంగా ఉన్నాయి. అవి అతి సమీపంలో మినుకుమినుకుమంటున్నాయా అన్నట్లు తోపింపజేస్తున్నాయి. ఆకాశంలో తనకు సుపరిచితమైన నక్షత్రాలు కనబడలేదు. అవును, ఇది తన దేశం కాదు. ఇవి తను చూసిన నక్షత్రాలు కావు. బహుశా మరి కొన్ని గంటల అనంతరం ఆ నక్షత్రాలు కనిపిస్తాయి కాబోలు. ఇంట్లో దీపం వెలుగుతోంది. లిన్ కొన్ని కాగితాల దొంతర్ల మధ్య కూర్చొని రాసుకుంటున్నాడు. టీకెట్ లాంచ్ చేస్తావా రావ్ అని అడిగాడు. రావ్ ఆన్ చేశాడు. పార్టీయా? షార్లిన్ ఇంట్లో కాఫీకి వెళ్ళొచ్చాను. షార్లిన్ చాలా మంచి పిల్ల. ఈ జర్మన్స్ ఉన్నారే వాళ్ళంతా స్నేహశీలురు, చాలా తెలివైన వాళ్ళు. ఐ లైక్ హర్. అవును, షార్లిన్ చాలా మంచిది. చాలా సహాయం చేసే గుణముంది. ఐ టు లైక్ హర్. లిన్ తలెత్తి చూశాడు. ఆమె అంటే అందరికీ ఇష్టమే, కానీ ఆమెకు ఎవరి మీద పెద్ద ప్రత్యేకమైన అభిప్రాయం లేదు, నీ పైన తప్ప. రామం చకితుడయ్యాడు. అలా చూస్తావేం? నీకు తెలీదా? ఇక్కడి అమ్మాయిలు పురుషులతో ఫ్రీగా మసులుతారు. అలాగే తను కూడా అనుకున్నాను. నాకు అభిప్రాయం లేదు. మంచిదే అయింది. ఇవాళనే నాకు వివాహానికి పొత్తు లేదని చెప్పేశాను. ఏడిశావు అన్నట్లు చూశాడు. వివాహం ఎందుకు అన్న దోలా నవ్వాడు. రామానికి ఒంటి నిండా
జర్రులు పాకినట్లయింది. కానీ తన్ను తాను తమాయించుకుని గంభీరంగా అన్నాడు, నాకిష్టం లేదు, ఆమెను ఇరకాటంలో పడేయలేను అని తన గదిలోకి వెళ్ళిపోయాడు. టీ కెటిల్ దించి టీ చేసుకుని లిన్ తన కాగితాల్లోకి తలదూర్చాడు. మరుసటి రోజు షార్లిన్ని తప్పక ఏకాంతంగా కలుసుకోవాలి. ఆమెతో ఏ దాపరికం లేకుండా మాట్లాడాలి. ఆమె సహృదయతని తానెంతో హర్షిస్తున్నాడు. ఆమెకెన్నో విషయాల్లో అచ్చి ఉన్నాడు. ఆమె సహకారంతో ఎన్నో పనులు చేయగలుగుతున్నాడు. తన నుంచి ఆమె కోరేది ప్రేమ లేక స్నేహమా? తననొక స్నేహితుడిగా భావిస్తే తనెంత ధన్యుడు. ఆ సాయంత్రం హోటల్కి సప్పర్కు తీసుకెళ్తానన్నాడు. ఆమె అంగీకరించింది. ఆమె కారులోనే ఒక చైనీస్ హోటల్కి వెళ్ళారు. అతడు మాటలు నాంచలేదు. ఎలా ప్రారంభించాలా అని తికమక పడలేదు. తన హృదయాన్ని విప్పి చెప్పాడు. ఇక ఆమెను అర్థించాలి. ఎంతో అవసరమైన పనుండబెట్టి ఇలా రమ్మన్నాను అన్నాడు. ఏమిటది అన్నట్టు చూసింది. ఆతృత కనబరచలేదు. బహుశా ఊహించిందో ఏమో అనుకున్నాడు. మనం మంచి స్నేహితులం. ఈ స్నేహబంధం విడిపోకుండా ఇలాగే ఉండలేమా? ఎన్నో విషయాల్లో నాతో సహకరిస్తున్నావు. దానికి నేనెంతో కృతజ్ఞుణ్ణి. ఆ కృతజ్ఞతకు విలువ కట్టలేను, తీర్చలేను. ఆ కృతజ్ఞతకు బదులుగా నీ నుంచి నేను ఆశించేది ఒక్కటే, అది నీ స్నేహం, అంతే. ఇలాగే ఉండలేమా? నీకు చేత కాదనుకుంటే ఈ క్షణంలోనే విడిపోదాం. నీకు మనక్లేశం కలిగించలేను, నిన్ను బాధ పెట్టను. గోడ మీద ఉన్న పెద్ద పెయింటింగ్ వైపు చూస్తోందామె. ముఖం పాలిపోయింది. ఆమె ఆవేదనను బహిర్గతపరుస్తూ ఆమె రొమ్ము పైకి లేస్తూ పడుతోంది. చేతుల్లోని పేపర్ నాప్కిన్ చిన్న చిన్న ముక్కలైంది. ఒక మారు దృష్టి అతడి వైపు మళ్లించింది. రామం ఆత్రంగా ప్రాధేయపడుతున్నట్లు వంగి ఆమెను తరచి తరచి చూస్తున్నాడు. ఆమె కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతుంటే నవ్వింది. టేబుల్ మీదుగా అతడి చేతినందుకొని మెల్లగా తట్టింది. మనం ఇలాగే స్నేహితులుగా ఉందాం. ఆకలేస్తోంది. అప్పటికి గాని అతడికి గుర్తు రాలేదు భోజనానికి ఆర్డర్ ఇవ్వలేదని. మెనూ కార్డు అందుకుంటూ అత్యంత ఉత్సాహంతో తేలికపడ్డ హృదయంతో ఐఎమ్ వెరీ సారీ అని వెయిటర్కి సైగ చేశాడు. వీరిద్దరినీ దూరం నుంచి కనిపెడుతున్న వెయిటర్ మందహాసం చేసి సమీపించాడు. అందుకే నాకు ఈ రెస్టారెంట్ అంటే ఇష్టం. దూరం నుంచి కనిపెట్టి ఉంటాడు. ఇద్దరూ తీరిగ్గా భోంచేశారు. కొత్త కొత్త వంటలు రుచి చూడటం అలవాటు చేసుకున్నాడు. అతడి హృదయం ఆనందంతో పరిపూర్ణత చెందింది. తనకొక స్నేహితురాలు దొరికింది. ఈ స్నేహాన్ని అతి పవిత్రంగా అతి భద్రంగా కాపాడుకోవాలి. ఆమెను అక్కడే కూర్చోబెట్టి వెళ్ళి ఎవరికో ఫోన్ చేసి వచ్చి కూర్చున్నాడు. గ్రీన్ టీ తాగాడు. షార్లిన్ రామాన్ని ఇంట్లో విడిచి తన ఇంటికి వెళ్ళింది. తలుపు తోసి లోపల అడుగు పెట్టగానే గులాబీ పూల సువాసనలు వెదజల్లుతోందా గది. ప్లాస్టిక్ పూల కుండీలో ఒక డజను గులాబీ పువ్వులు చక్కని ఫర్న్ ఆకుల మధ్య అమర్చబడి ఉన్నాయి. ఎవరికి పంపారో అని ఆత్రంగా దానికి కట్టిన కార్డు అందుకుని చదివింది. మన స్నేహం ఇంత పవిత్రంగా ఉండాలని నీ స్నేహితుడు రావ్. విజిటింగ్ ప్రొఫెసర్గా వచ్చిన రాజేంద్ర ఉద్యోగం గడువు పూర్తయింది. భర్తతో వెళ్ళిపోవడానికి వసుధ తయారైంది. భర్తతో కలిసి పుట్టింటికి వెళ్ళింది. తల్లి తండ్రి చాలా హడావిడి చేశారు. ఎంతోమంది స్నేహితులు బంధువులు వచ్చి చూసి వెళ్ళటంతో అవిరామంగా దినాలు గడుస్తున్నాయి. ఆ 4 రోజులు వారికి 4 క్షణాలుగా గడిచిపోయాయి. ఇక 2 రోజులకు వాళ్ళు బొంబాయి వెళ్ళిపోతున్నారు. బావమరుదులతో మామగారితో ఎంతో చనువుగా మాట్లాడుతుంటే తల్లి మురిసిపోయింది. రాజేంద్ర అన్నాడు, పెళ్ళిళ్లకు చాలా క్లుప్తంగా డబ్బు ఖర్చు చేయాలంటే మీ సలహా తీసుకోవాలి. అర్థం కాక ప్రశ్నార్థకంగా చూశారు. మా పెళ్ళికి మీరు చేసిన ఖర్చు విషయం మాట్లాడుతున్నాను. ఓ అదా అంటూ నవ్వారు. చాలా తక్కువలో చేశారు. డబ్బు విలువ నాకు బాగా తెలుసు. వృధాగా ఖర్చు చేయటం మంచిది కాదు. నిజమే, వృధా కాదు, కానీ పొదుపు చేయవలసిన అవసరం లేదు కానీ మీకెన్నో ఖర్చులుంటాయి. వెళ్ళటానికి డబ్బు కావాలి, అందుకని పొదుపు చేశాం. తండ్రి అదంతా ముఖ్య విషయం కాదన్నట్లు తేలిగ్గా మాట్లాడి మాట మార్చడానికి ప్రయత్నించాడు. రాజేంద్ర ఊరుకోలేదు. వసుధను పెళ్లి చేసుకున్నాను, మీకేమీ బహుమతి ఇవ్వలేదు. ఆమెను తీసుకెళ్ళిపోతున్నాను. మరి 5-6 సంవత్సరాలకు కానీ ఆమె రాదు. పోనీ ఇద్దరం రావాలనుకున్నా 4-5 సంవత్సరాలు పడుతుంది. మీకేమైనా కావాలా? ఏదైనా కావాలనుకుని పరిస్థితులు అనుకూలించక మానుకున్నారా? నేను ఈ విధంగా అడగటం అసభ్యతగా భావించకండి. మాకు తోచినదేదో మీకు చెయ్యాలని ఇష్టంగా ఉంది. పోనీ వసుధ చేతి మీదుగా తీసుకోండి. ఏ సంకోచం లేకుండా ఆమెతో చెప్పండి. భర్త ఆ విధంగా అడుగుతుంటే వసుధకెంతో ఆశ్చర్యం వేసింది. తనతో ఒక్క మాటైనా అనలేదు. లోపలే ఆనందించింది. అన్నలు తండ్రి తాము విన్నది సరి అయినా అన్నట్లు పరస్పరం చూసుకున్నారు. ప్రతివారి ముఖాల్లో ఆశ్చర్యం కనబడింది. తండ్రి అన్నాడు, మీరిద్దరూ క్షేమంగా వెళ్ళిరండి. వీలైనప్పుడొచ్చి మమ్మల్ని చూసి వెళ్ళండి. మాకు అంతకన్నా కావాల్సిందేమీ లేదు. మేమిద్దరం ఉన్నాం. నాన్నగారికి ఏ ఇబ్బంది కలిగించాం.
వసుధ ఆ విషయంలో నిశ్చింతగా ఉండొచ్చు. నాన్న అమ్మ విషయంలో నాకే చింత లేదన్నయ్యా. పోనీ మీకున్న బాధ్యతల్లో నేను కొంత భరించడంలో తప్పు లేదనుకుంటాను అన్నది వేడికోలుగా. అందరూ నిశ్శబ్దంగా కూర్చున్నారు. తనకి గబుక్కున గుర్తొచ్చింది. తన తండ్రికి ఏనాటిదో ఒక కోరిక అలాగే ఉండిపోయింది. కాలువ క్రింద పొలం సంపాదించాలని. అది ఎంత అసంభవమో ఇంతవరకు అది కలిసి రాలేదు. అంత డబ్బు తన దగ్గర లేదు సరికదా, తన కొడుకుల దగ్గర కూడా లేదు. రాను రాను ఖర్చులు అధికమవుతున్న ఈ కాలంలో పొలం కొనటం కన్నా ఇనప గుగ్గిళ్ళు వండుకోవటమే సులభం. నాన్నగారికి ఏనాటి నుంచో కొంత పొలం కొనుక్కోవాలనుంది. పోనీ అది కొంటే అన్నది సంతోషంతో. ఏమిటమ్మా, 1 ఎకరం ధర ఎంత పలుకుతోందో నీకేమైనా తెలుసా? అనవసరంగా ఇట్లాంటివేమి అనుకోకండి కోప్పడినట్లు మాట్లాడారు. మహా అయితే 5-6 వేలు. ఓ 5 ఎకరాలుంటే చాలనేవారు మీరు. వసుధ ఈ భావనకు కీ ఇచ్చింది. ఇక దాన్ని ఆపు చేయటానికి వారి తరం కాలేదు. ఈ భూమి కొనటానికి ఏర్పాట్లు చేయవలసిందిగా కోరింది. తండ్రి దగ్గర నుంచి మాట తీసుకున్న తర్వాతనే ఆమె రాజేంద్ర తృప్తిపడ్డారు. పిచ్చాపాటి మాట్లాడుకుంటూ కూర్చున్నారు. ఇంతలో పక్క ఇంట్లో అంటే మాధవి తల్లిదండ్రుల ఇంట్లోంచి కలకలం వినవచ్చింది. తండ్రి మాటలు ఆపుచేసి పరుగుల మీద వెళ్లారు. ఆయన తిరిగొచ్చేసరికి అరగంట దాటింది. అందరూ ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. గోపాల్ భార్యను బిడ్డను పంపించి వేశాడు అంటూ నిస్త్రాణతో కూర్చుండిపోయాడు. నమ్మలేను అన్నట్లు చూసింది వసుధ. భర్తకు వివరిస్తూ అన్నది, మా మాధవి పెంచుకున్న బిడ్డ అన్నమాట. ఓ అని మాత్రం అనగలిగాడు రాజేంద్ర. ఎవరి ఆలోచనలు వారివి. ఇంత ఆత్మబలం గలవాడు. ప్రతి ఒక్క విషయంలో తనకు సరి అని తోచిన దాన్ని అమలు జరపటానికి వెనుదీయనివాడు. నియమబద్ధమైన జీవితానికి అలవాటు పడినవాడు గోపాల్. అతడంటే ప్రతి ఒక్కరికి గురి ఉంది. అతన్ని ఆదర్శంగా పెట్టుకున్నారు ఎంతోమంది. మరి అతడింత అవివేకంగా చౌకబారు వ్యక్తిగా ప్రవర్తించాడేమిటి? ప్రథమంగా రాజేంద్ర అన్నాడు. ఏదో బలమైన కారణం ఉంటుంది. అదేదో తెలుసుకోకుండా మనం అతడి చేష్టల్ని నిరసించడం భావ్యం కాదు. నిజమే అనుకున్నారు. ఆ రాత్రి వసుధ మాధవిని పలకరించడానికి వెళ్ళింది. ఆ బిడ్డను చూసి నిర్ఘాంతపోయింది. అలా అచేతనంగా నిలబడిపోయిన వసుధను చూసి మాధవి గొల్లుమని ఏడ్చింది. వీడినా నువ్వు పెంచుకున్నది మాధవి అంటూ క్రోధంతో ఊపేసింది. ఇటువంటి వాడిని నా నుంచి తీసుకున్నానని మీ ఆయనతో చెప్పావు కదూ. ఇలాంటి వాడిని ఇవ్వటానికి నీ మీద నాకేమైనా కక్ష? మీ ఆయన ఏమనుకుని ఉంటాడు? చిచి అంటూ ఏడుస్తున్న మాధవి మీద విరుచుకుపడింది. ఆ పిల్లవాడు ఎముకల గూడులా ఉన్నాడు. చూడగానే తెలుస్తోంది వాడికి రక్తపు జబ్బుందని. వాడికి ఎన్ని నెలలు పెంపకానికి తీసుకున్నప్పుడు? 1 నెల రోజులు అంది ఎక్కిళ్ల మధ్య. మీ ఆయన నీకింత పెత్తనమిచ్చాడు. తనలో ఉన్న లోపానికి మారుగా నీకు కొన్ని హక్కులిచ్చాడు. నిన్ను పువ్వుల్లో పెట్టి పూజించాడు. ఒక బిడ్డను పెంచుకోవాలని ఎంత ఆరాటపడ్డాడో, నీ ముచ్చట తీర్చాలని, నీకు మాతృత్వాన్ని ఇవ్వాలని ఎంత తాపత్రయపడ్డాడో. అతడికేం తెలివి లేకనా? పరీక్ష చేయించి మంచి బిడ్డను పెంచుకోవాలనుకున్నాడు. నువ్వు మీ మామగారు కలిసి ఇంత పనిచేశారు. అతడి హృదయం వక్కలై ఉంటుంది. చెప్పావా ఇందులో నా పాత్ర ఏమీ లేదని? చెప్పాను. నువ్వు ఉత్తరం రాయలేదని, సభ్యత లేదని ఎంతో నొచ్చుకున్నారు. ఆ ఉత్తరంలో ఏం రాశారో నాకు తెలీదు, కానీ నువ్వు జవాబు రాయలేదని కొన్నాళ్ళు ఎదురుచూసి తనే ప్రయాణమయ్యారు. నేనే ఏదో వంక చెప్పి ఆపు చేశాను. ఆ ఉత్తరం నీకు అందిందా? ఏం రాశారు? అందింది కానీ చింపేశాను. ఏమైంది? బిడ్డను చూసి పంపించినందుకు చాలా థ్యాంక్స్ అని రాసుంటారనుకున్నాను. అలా కొంతసేపు మాధవి కళ్ళల్లోకి తీక్షణంగా చూసింది. ఆ చూపుల వేడిమికి తట్టుకోలేక కాబోలు మాధవి తలంచుకుంది. మాధవి, ఇలా చూడు. నీకు తెలుసు. ఏముంది? ఆ ఉత్తరంలో ఏం రాశాడు? ఆమె కేసి కొరకొరా చూసింది. మాధవి తలెత్తలేదు. చెప్పు, దాచి ఏం లాభం? బిడ్డ తన కళ్లకు సరిగ్గా కనబడటం లేదని, ఏదో లోపం కానొస్తోందని, తానదేమిటో తెలుసుకోలేకపోతున్నానని, డాక్టర్ కాబట్టి ఆమెకు తెలుస్తుందని ఓ మారు బిడ్డను పరీక్షించి తన ప్రశ్నలకు ఆమె జవాబులిస్తే తనకు తృప్తి అని రాశారు. 2 చేతులతో తల పట్టుకుని, హారి భగవంతుడా, ఎంత పని చేయించావు తండ్రి అంటూ క్షుభిత హృదయంతో అంది. నువ్వేదో ధైర్యం చెప్పి సంధాయించావు అంతేనా? సరే, అయిందేదో అయిపోయింది. మరిలా వచ్చేసావేమిటి? నా మీద వారికి విశ్వాసం పోయింది. వీడెంతో కాలం బ్రతకడు, నాకు విడాకులు ఇచ్చేస్తారట. ఈ విషయం ఇంట్లో ఎవ్వరికీ తెలీదు. నాతో నువ్వుండి సుఖపడలేవు. నిన్నెంతో నమ్ముకున్నాను, ఇలా చేశావు. నీకు నాకున్న సంబంధం తెగిపోతే నీకు స్వేచ్ఛ. నీ ఇష్ట ప్రకారం నువ్వు ఉండగలవు. తిరిగి పెళ్లాడవచ్చు. నీ గౌరవానికి ఏమీ లోటు రానివ్వను. నేనే నీకు తగిన వాడిని కానని విడాకులు ఇప్పిస్తాను అంటున్నారు. ఏం చెయ్యను? వద్దు. విడాకులు ఇచ్చిన దాని ముఖం ఎవరూ చూడరు. మళ్ళీ పెళ్లాడలేను నేను. నన్ను ఇలాగే ఉండనివ్వండి ప్రాధేయపడ్డాను. కాళ్ళు పట్టుకున్నాను. నేను అలా ప్రాధేయపడుతుంటే ఆయన కదేమిటో పౌరాణిక కాలంలా ఉందని హాస్యం చేశారు.
తనలాంటి వారెందరో ఉంటారని, ఎవడో ఒకడు పెళ్లాడతాడని అంటారు. ఇలా బలవంతాన పంపేశారు. కొన్నాళ్లు పోయాక నా సామాను పంపుతారట. నాకు పెళ్ళయ్యే వరకు నెల నెల డబ్బు పంపుతారట. ఎంత అప్రతిష్ట! పెళ్ళెవడికి కావాలొదినా అని బావురుమంది. అదేదో జరక్కముందే ఎవరో నలుగురిని పంపు, ఏదో సర్ది చెప్పి నేను తిరిగి పంపే ఏర్పాట్లు చేస్తారు. ఇలా కూచుని ఏడిస్తే ఏం సాధించగలవు? వదినా, నువ్వే ఏదో చెయ్యి, చచ్చి నీ కడుపున పుడతాను. బాబోయ్, అయితే చెయ్యను అంటూ అంత బిగిసిన వాతావరణంలోనూ నవ్వేసింది వసుధ. ఆ రోజు రాత్రి అంతా సమావేశమయ్యారు. ప్రతి ఒక్కరూ మాధవి మీద రాయి వేసిన వారే, ఓ విసురు విసిరిన వారే. అలా ఏడుస్తూ తనను తాను సమర్థించుకునే శక్తి లేక మౌనం దాల్చిందామే. చివరికందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. వసుధ తండ్రిని, పెద్దన్నను, మాధవి పెదతండ్రి కొడుకును పంపే ఏర్పాట్లయ్యాయి. పిల్లవాడి ప్రాణం ఆ కళ్లల్లో తారట్లాడుతోంది. ఆ బిడ్డను చూసి వసుధ హృదయం తల్లడిల్లిపోయింది. పెంచిన మమత, మాధవి దుఃఖానికి అంతులేదు. తన ఈ పరిస్థితికి వాడే కారణమని వాడిని దూషించని క్షణం లేదు. వాడి విషయం చింతించని క్షణం లేదు. ఈ చిన్న మనఃప్రవృత్తులను చూసి ఆశ్చర్యపడని వారు లేరు. 2 రోజులకు అందరి ఆశీర్వాదాలు అందుకుని వసుధ, రాజేంద్రులు బొంబాయికి బయలుదేరారు. వారినటు వెళ్ళనిచ్చి ఇటు వీరు ముగ్గురు రాజమండ్రికి గోపాల్ దగ్గరికి వెళ్ళారు. పెద్దలంతా కలిసి నచ్చజెప్పారు. గోపాల్ వినలేదు. నేను మాధవి మేలుకోరే ఇది చేస్తున్నాను. ఆమె మీద నాకు సదభిప్రాయం లేదు, విశ్వాసం లేదు. ప్రతి విషయంలో తన సంకుచితత్వాన్ని బయటపెట్టేది. మా తండ్రిని సరిగ్గా చూడదు. విశాఖపట్నం వెళ్ళి డాక్టర్ల చేత పరీక్ష చేయించి ఒక బిడ్డను తెమ్మంటే తనకు మా నాన్నకు నచ్చిన బిడ్డను తెచ్చి ఆ బిడ్డను విశాఖ నుంచి వసుధ గారి ద్వారా తెచ్చారని చెప్పి మోసం చేసింది. మొదట్లోనే మందిప్పించటానికి భయపడింది. ఆ బిడ్డ దక్కడు. వాడి బాధ నేను చూడలేను. ఆమెపై తిరిగి నాకొక అభిప్రాయం ఇప్పట్లో కలగదు. నాకొక విధమైన విరక్తి కలిగింది. ఒకరి మీద ఎన్నో ఆశలు పెంచుకుంటాం. నా అర్ధాంగి నాకన్ని విషయాల్లో చేదోడు వాదోడుగా ఉండాలని నా అభిమతం. కానీ ప్రతి విషయంలో కూపస్థ మండూకం లాంటి వ్యవహార దక్షత చూపుతుంటే భరించలేను. నా ఆశలన్నీ ఆమె విషయంలో అడియాసలే అయిపోయాయి. మీరు నా దగ్గరకు పంపినా ఆమెను ప్రేమించలేను. ఆమె లోటుపాట్లే సదా గుర్తుకొస్తుంటాయి. రాతి గుండెతో నిర్దయుడునుగా కనబడుతున్న నన్నామె భరించలేదు. ఆమెకి ఇంట్లో తిరగటం నరక కూపంలో తిరిగినట్లుంటుంది. ఆమె క్షేమం కోసమే ఇలా చేయదలిచాను. ఆమెకు విడాకులిచ్చి స్వేచ్ఛాజీవిగా నా దారి నేను చూసుకోవాలన్న దుర్బిత్తుతో ఈ పని చేయటం లేదు. వసుధ తండ్రి అన్నాడు. మీరు చెప్పిందంతా అక్షరాల నిజం. కానీ ఒక్కటి మర్చిపోతున్నారు. విడాకులు ఇచ్చిన స్త్రీని వివాహం చేసుకోవటానికి కానీ, పోనీ సానుభూతి కనబర్చి ఆదుకోవటానికి కానీ మన సంఘం తయారుగా ఉందా? అంత విశాల హృదయం ఉందా? ఎందుకు ఇచ్చాడు విడాకులు అని లోకం ఆమెకెంత అవినీతిని అంటగడుతుందో మీకు తెలియదా? ఆమె మేలు కోరారంటే ఆమె తల్లిదండ్రులు, బంధువులమైన మా సంక్షోభంను గుర్తించి దయతో విడాకులు ఇవ్వకండి. ఆమెను మీ ఇంట్లోనే ఉండనివ్వండి. ఒక పని మనిషిగా చూసుకున్నా సరే. అదేం కుదరదండి అని దిగ్గున లేచాడు. ఆమెను అంత హీనంగా చూడలేను. ఆమె స్త్రీ, నా భార్య. నా పంచన పడి ఉండటానికి ఆమె ఒక జంతువు కాదు. వసుధ అన్నగారు వేడుకున్నారు. పోనీ మీకు తోచిన విధంగానే ఆమెను చూసుకోండి. ఆమెకు విడాకులిచ్చి మమ్మల్ందరినీ అప్రతిష్టకు లోను చేయకండి. మీరెంతో విశాల హృదయం. అందరికీ అలా ఉండదు. ఆమెను మన్నించలేరా? మరొక్క ఛాన్స్ ఇవ్వలేరా? గోపాల్ చెంపకు చెయ్యాంచి దీర్ఘాలోచనలో మునిగిపోయాడు. ఆఖరి మాటలు అతడి హృదయంలో ఇంకుతున్నాయి. ముడివడిన కనుబొమలు మెల్లమెల్లగా ముడి వీడినాయి. అలాగే 4-5 నెలలు పోయాక వెళ్ళి పీల్చుకొనొస్తాను. ఒక్కసారి అంతా లేచి బ్రహ్మరథం పట్టేవారే అతడికి. కానీ ఎవరికి వారు మౌనం దాల్చారు. ఏమంటే ఏం తప్పు పడతాడోనని. వసుధ తండ్రి అతడి చేతులు పట్టుకుని క్లుప్తంగా అన్నాడు. చల్లటి కబురు తీసుకెళ్తాం బాబు. మాకందరికీ చాలా సంతోషం. విశ్రాంతి తీసుకుని రాత్రికి భోంచేసి రేపు వెళ్ళండి అనగా వద్దనే ధైర్యం లేక ముగ్గురు తలూపారు. వచ్చిన పని విజయవంతమైందని ఆనందించారు. ఆ రాత్రి కుండి మరుసటి రోజు ఎంతో ఉత్సాహంతో రైలెక్కారు. ఇల్లు చేరగానే మొట్టమొదట వసుధకు ఉత్తరం రాసి పడేశారు. కబురు విన్న మాధవి హృదయం ఆనందంతో గంతులు వేసింది. తన జీవిత పరమావధి ఒక్కటే, అది అతడి కోసం నిరీక్షించటం. ఆనందంతో గబగబా పిల్లవాడి దగ్గరికి వెళ్ళింది. కళ్ళు మూసుకుని అచేతనంగా అన్నింటికీ అతీతుడై దీర్ఘనిద్రలో మునిగిపోయాడు. మాధవి కుప్పగా పడిపోయింది. ఆమెకు తెలుసు మరి తను మాతృస్థానాన్ని అలంకరించలేదని. ఆ కబురు తెలిసి గోపాల్ వచ్చాడు. 2 రోజులుండి వెళ్ళిపోయాడు. మళ్ళీ వస్తాను అని మాత్రం చెప్పి వెళ్ళాడు. వసుధ, రాజేంద్రలు న్యూయార్క్ చేరారు. రాజేంద్ర కొడుకుతో తల్లిదండ్రులు విమానాశ్రయానికి వచ్చారు. బాబు ముద్దుగా ఉన్నాడు. తల్లి పోలికలు ఎక్కువగా ఉన్నాయి.
నల్లటి కళ్ళు, నల్లటి జుట్టు తండ్రివి. హలో మై బాయ్ అని కరచాలనం చేస్తుంటే హాయ్ డాడీ అన్నాడు. తల్లిదండ్రులకు కొడుకుకు వసుధను పరిచయం చేశాడు. ఆమె వాడి భుజం మీద చేయి వేసి అలవోకగా తనకు దగ్గరగా అదుముకున్నది. సిగ్గుపడిపోయాడు. వసుధ నవ్వింది. నువ్వు చాలా పెద్దవాడివైపోయావు అంది. వాడు నిటారుగా నుంచుని తన 4 అడుగుల ఎత్తుకు న్యాయం చేకూర్చాడు. 4 రోజులాగి అట్లాంటా వెళ్ళిపోయారు. వెళ్ళిన వారం రోజులకి అక్కడ కాన్ఫరెన్స్ జరిగింది. రాజేంద్ర తను కిడ్నీల మీద రాసిన పేపర్ చదివాడు. ట్రాన్స్ప్లాంట్ చేసే విధానం వివరించాడు. అందరూ ఎంతో ప్రశంసించారు. వేసిన ప్రశ్నలకు జవాబు చెప్పి సమర్థించుకుంటుంటే వసుధకు ఎంతో గర్వంగా ఉంది. ఎందుకుండదు? అతడికి తాను ఎన్నో విధాలా సహాయపడింది. అంతా అయిన తర్వాత ఆ పేపర్ ఆమె చేతికిచ్చాడు. అందులో ఆమె పేరుంది. కో ఆథర్గా. వసుధ ఆనందంతో మైమరిచింది. రాజేంద్ర రీసెర్చ్ చేస్తూనే ఉన్నాడు. కిడ్నీ స్పెషలిస్ట్గా అతడి పేరు సైంటిఫిక్ ఫీల్డ్లో ప్రసిద్ధికెక్కింది. కొత్త కొత్త మందులు కనిపెడుతున్నారు. ప్రగతి పదంలో ఈ విద్య ముందడుగు వేసింది. వసుధ రాజేంద్రలు అట్లాంటా చేరారని రామానికి తెలిసింది. కాన్ఫరెన్స్ రిపోర్ట్లు ప్రతి యూనివర్సిటీకి వెళ్తాయి. రాజేంద్ర వసుధ పేర్లు చూసి ఎంతో సంతృప్తి చెందాడు. ఆమె సహచర్యంలో అతడు మంచి పనిచేశాడు. అవును మరి, వజ్రాన్ని బంగారంలో పొదిగితేనే అందం వస్తుంది. కాలవాహినిలో 5 సంవత్సరాలు కొట్టుకుపోయాయి. డాక్టరేట్ ముగించి 2 ఏళ్లవుతోంది. అతడి శ్రద్ధాసక్తులను గమనించి వాళ్ళ ప్రొఫెసర్ రామానికి అక్కడే ఉద్యోగం ఇప్పించాడు. మనుషులతో ఒక మందు వాడకముందు ఆ మందును జంతువులకిచ్చి పరీక్షిస్తారు. ఆ మందు వాడిన ఫలితంగా జబ్బు నయం కావచ్చు, కానీ మరికొన్ని చిక్కులు రావచ్చు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు. ఇది అతి సున్నితమైన పరీక్ష. మొదట ఎలుకలలో వాడటం పరిపాటి. రామం ఫార్మా కాలేజీలో రీసెర్చ్లో మంచి పేరు సంపాదించుకున్నాడు. షార్లిన్ పెళ్లి చేసుకుంది, ఒక హ్యూమన్ డాక్టర్ని. ఆమె అక్కడే పనిచేస్తోంది. వారి స్నేహం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతోంది. లిండా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. ఆమె స్థానంలో మరో సెక్రటరీ వచ్చింది. ఆమె క్రింద మరొకరు కూడా ఉన్నారు. 5 ఏళ్ల తరువాత రామం భారతదేశానికి వచ్చాడు. తల్లిదండ్రుల్ని, స్నేహితుల్ని చూసి 1 నెల రోజులుండి వెళ్ళిపోయాడు. బ్రహ్మయ్య మాత్రమే చనిపోయాడు. అప్పు తీర్చాను అనే సంతోషంతో నిశ్చింతగా మరణించాడు. పెళ్లి చేసుకోమని, ఉండిపోమ్మని పోరు పెట్టారు కానీ అతడు వినలేదు. తన జీవితానికి ఒక అర్థాన్ని కల్పించుకున్నాడు. దానిలోనే తృప్తుంది. దానిలోనే తన జీవితం పరిపూర్ణత చెందగలదు. తనకిప్పుడు 35 ఏళ్ళు అయితేనేం 40 ఏళ్ల వాడిలాగా కనబడతాడు. ఇంకా 10గురిలో హ్యాండ్సమ్ మ్యాన్ క్రిందే లెక్క. కాస్త జుత్తు పెంచుకున్నాడు. విస్కర్స్తో, మీసాలతో, కొద్దిగా నెరసిన వెంట్రుకలతో, కాస్త పవర్ ఎక్కువగా ఉన్న కళ్ళజోడుతో, విద్యను, వివిధ అనుభవాలను సంతరించుకున్న వ్యక్తిత్వం నడకలలో, కళ్ళలో విశదమవుతుంటే అతడు నిజంగానే పరధ్యానంగా ఉండే ప్రొఫెసర్లా కనబడుతున్నాడు. శారదకు ఓ విధమైన గర్వం వచ్చింది రామాన్ని చూసి. అన్నయ్య ఇంతటి వాడయ్యాడని మహా సంబరపడిపోయింది. తండ్రి ఎంతో పొంగిపోయాడు. తల్లి బ్రతిమాలుకున్నది కానీ అతడికి ఇక్కడ స్థానం లేదు. అందరికీ తగిన రీతిగా జవాబులు చెప్పి తిరుగు ప్రయాణమయ్యాడు. 1 నెల రోజులు ఇండియాలో ఉండి వెళ్లటంతో మనసు తేలికపడింది. మునుపటి కన్నా రెట్టింపైన ఉత్సాహంతో కొత్త పని ప్రారంభించాడు. చకచక పని సాగుతోంది. రామారావుకిప్పుడు స్వంత ఇల్లుంది, కారుంది, మంచి ఉద్యోగముంది, పలుకుబడి ఉంది. మనసు పరిపరి విధాలుగా చెదిరిపోకుండా నిలవరించే రీసెర్చ్ ఉంది. అతడి జీవితం అవిరామంగా గడిచిపోతోంది. కానీ అతడు ఏకాంతంగా ఉన్నప్పుడు, పచ్చని పైన్ కొమ్మల మీద బరువుగా కూర్చున్న మంచును చూసినప్పుడు, కరుగుతున్న మంచు స్వచ్ఛంగా నీలాలు నింపుకున్న గలగలా ప్రవహిస్తుంటే, వెండి రజను రాలుతున్న లామంచు పడుతూ విద్యుత్ దీపకాంతిలో మెరుస్తుంటే, ఇంటి లోపల తను అల్లారు ముద్దుగా పెంచుకున్న గన్నేరు ముక్క విరియబూసి సన్నటి సువాసనలు వెదజల్లుతుంటే అతడికి తన ఏకాంతవాసం గుర్తుకొచ్చేది. వసుధ, తన మొదటి భార్య శారద, నళిని, అమ్మ జ్ఞాపకానికి వచ్చేవాళ్ళు. అమ్మ తప్ప ప్రతి ఒక్కరూ తన జీవితంలో ప్రవేశించి కొద్ది రోజుల్లోనే దాటిపోయారు. అయినా వారి ప్రభావం తన పైన ఉంది. వారి సహచర్యంలో తానెన్నో విషయాలు నేర్చుకున్నాడు. గ్రహించిన వాటిని అమలులో పెట్టేందుకు కావలసిన శక్తి పుంజుకున్నాడు. మనోవికాసం పొంది మనిషయ్యాడు. వసుధను మర్చిపోతున్నాడు. ఆమె అంత తరచుగా గుర్తుకు రావటం లేదు. వచ్చినా ఆమె భాగ్యానికి, అదృష్టానికి తృప్తి పడేవాడు. ఆమె జీవితం సౌభాగ్యవంతంగా ఉండాలని కోరేవాడు. ఆమెతో కలిసి రాజేంద్ర ఇంకా గొప్ప కృషి చేసి రీసెర్చ్ చేయాలని కోరేవాడు. రామారావుకి ఈ మధ్య తీరిక లేకుండా పోయింది. కొత్త పని ప్రారంభించడంతో ఊపిరి సలపనంత పనుంటుంది. తన పనికి సాయంగా అప్పుడప్పుడు
షార్లిన్ను తీసుకునేవాడు. అతనికి సాయం చేయటం ఎంతో గొప్పగా భావించేదామె. ఒకనాడు ల్యాబ్కు వెళ్ళగానే ఒక ఇన్విటేషన్ వచ్చింది. ఎమోరీ యూనివర్సిటీ నుంచి అతన్ని కొన్ని ఉపన్యాసాలు ఇవ్వవలసిందిగా కోరుతూ రాసిన ఉత్తరమది. అట్లాంటాకు వెళ్ళటము అనగానే వసుధ రాజేంద్రను చూడవచ్చు అనుకున్నాడు. తనకిలా ఆహ్వానాలు రావటం, తను వెళ్ళి ఉపన్యాసాలు ఇవ్వటం మామూలే, కానీ అట్లాంటాకు వెళ్ళటము అనగానే అదొక ప్రత్యేకమైన ఆహ్వానంగా కనబడింది రామానికి. వస్తున్నానని ఫోన్ చేశాడు. తేదీలు సమయం నిర్ణయమైనాయి. విమానాశ్రయంలో అడుగు పెట్టగానే తనను ఆహ్వానించిన డాక్టర్ విల్సన్ ముందుకొచ్చి కరచాలనం చేయకముందు మీరేనా డాక్టర్ రామారావు అని అడిగాడు. అవునన్న తర్వాత కరచాలనం చేసుకున్నారు. ఆ తరువాత కారులో అతనికి ఏర్పాటు చేసిన హోటల్కి తీసుకెళ్లాడు. ఇద్దరు డ్రింక్స్ భోజనం కానిచ్చారు. విశ్రాంతి తీసుకోమని చెప్పి విల్సన్ వెళ్ళిపోయాడు. అలా మంచం మీద పడుకుంటే వసుధ గుర్తొచ్చింది. ఆమెను చూసి దాదాపు 10 సంవత్సరాలు అవుతోంది. ఎలా ఉందో, రాజేంద్ర ఎలా ఉన్నాడో వాళ్ళని చూడటమా మానటమా ఒక అందానా తెలుసుకోలేకపోయాడు. వారిద్దరినీ ఒకే దగ్గర ఆఖరుసారి చూశాడు. తన కోరిక విచ్ఛిన్నమైపోయిందని, అతడు ఆమెను పొందాడని ఈర్షపడ్డాడు. ఇక అనుభవించవలసింది లేదని అయోమయంగా చెచ్చుగా జవ ఉడిగిపోతున్నట్టు నిస్సత్తువతో నిలబడిపోయాడు. అది తలుచుకుంటే తనకిప్పుడు నవ్వొస్తుంది, సిగ్గు వేస్తుంది కూడా. వారిని చూడటమా మానటమా, టు బీ ఆర్ నాట్ టు బీ అని ఆనాడు హ్యామ్లెట్ కూడా ఇంత ఇదిగా తర్జన భర్జన చేసి ఉండడు. కానీ అతడు ఒక నిర్ధారణకు రావటానికి ఎంతోసేపు పట్టలేదు. తను చూడాలి, తన ఆమెను చూడాలి. ఆమె వల్లనే తనిలా మారగలిగాడు. తనలో పూర్వపు ఈర్ష్య లేదు. కేవలం స్నేహభావంతో ఒక జాతి వారవటం మూలాన చూడాలనుకోవటంలో ఏమీ తప్పులేదు, స్వార్థం లేదు. తనకు విజ్ఞాన జనిత స్వేచ్ఛ వచ్చింది. తను ఏ తుచ్చమైన భావనకు లొంగడు. 2 రోజులు వరుసగా ఉపన్యసించాడు. విద్యార్థులు తమకు అర్థం కాని వాటిని గూర్చి ప్రశ్నించారు, తృప్తిపడ్డారు. సాయంత్రం 4 గంటలకు ఉపన్యాసం అయిపోయింది. రాజేంద్ర ఆఫీస్కు ఫోన్ చేశాడు. సెక్రటరీ అందుకొని డాక్టర్ రాజేంద్ర ఆఫీస్ అన్నది. నేను డాక్టర్ రామ్ని, కొలరాడో యూనివర్సిటీ నుంచి వచ్చాను. డాక్టర్ రాజేంద్రతో మాట్లాడాలి. జస్ట్ ఎ మొమెంట్ ప్లీజ్ అని రాజేంద్రకు అందించింది. తను తాను పరిచయం చేసుకున్నాడు. మిమ్మల్ని కలుసుకోవాలనుంది. ఇవాళ సాయంత్రం నాతో సప్పర్ చేయడానికి అభ్యంతరమా? రాజేంద్ర చాలా ఆనందించాడు. తప్పక వస్తానన్నాడు. వారు కలుసుకోవాల్సిన హోటల్ పేరు చెప్పిన తర్వాత రామం పెట్టేశాడు. రాజేంద్రను చూడాలన్న ఆతృత ఎక్కువైంది రామానికి. ఒకప్పుడు రాజేంద్ర ఒక మహాపర్వతంలా, తను ఎలుకలా ఫీల్ అయ్యాడు. అతడి ముందు, అతడి విజ్ఞానం దీపిక ఎదుట తను వెలవెలబోయాడు. ఈనాడు తాము సమ ఉజ్జీలుగా ఎదుర్కొనబోతున్నారు. అతని ఎదుట తను సమాన స్థాయిలో తలెత్తుకుని మసలే హక్కు తనకుంది. ఓ 5 నిమిషాల ముందర వచ్చి కూర్చున్నాడు రాజేంద్ర. వెయిటర్కి చెప్పాడు డాక్టర్ రాజేంద్ర వస్తే అక్కడికి తీసుకురమ్మని. అది చాలా పెద్ద హోటల్. ముందర ఎరుపు రంగు తివాచి, కాళ్ల కింద అతి మెత్తగా ఉంది. ఇంటర్కమ్ నుంచి పాశ్చాత్య సంగీతం మెల్లగా అతి సున్నితంగా వినిపిస్తోంది. బల్ల మీద పెట్టిన క్రిస్టల్ వేజ్లో ఒకే ఒక ఆకుగల ఓ ఎర్ర గులాబీ అమర్చబడి ఉంది. వాచి చూసుకున్నాడు. 2 నిమిషాలున్నాయి. తలుపు తోసి వెయిటర్ లోపలికొచ్చాడు. తలుపు తెరిచి పట్టుకున్నాడు. రాజేంద్ర లోపలికి రాగానే రామం లేచి అతనికి చెయ్యి అందిస్తూ మందహాసం చేస్తూ అన్నాడు, మీరు అంత ఎక్కువగా మారలేదు. రాజేంద్ర ఆశ్చర్యం ప్రకటించాడు. నన్ను మీరు చూశారా? మిమ్మల్ని కలుసుకున్నట్టు లేదే. రామం నవ్వి కూర్చోమని సైగ చేసి తను కూర్చున్నాడు. వెయిట్రెస్ వచ్చి డ్రింక్స్ వివరాలు రాసుకుని వెళ్ళింది. కొంతసేపు వారి రీసెర్చ్ విషయాలు మాట్లాడుకున్నారు. వారి స్వవిషయాలు మాట్లాడుకున్నారు. వసుధకి ఒక కొడుకు కూతురు ఉన్నారు అని తెలిసింది. వెయిట్రెస్ వచ్చి డ్రింక్స్ పెట్టింది. భోజనపు వివరాలు రాసుకుంది. రామం ఐసు ముక్కల్ని వేస్తూ అతడికి ఎలా కలపాలో అడుగుతున్నాడు. ఇద్దరూ తాగుతున్నారు. రాజేంద్ర సడన్గా అడిగాడు, నన్ను మునుపు చూశారన్నారు. ఎక్కడా? నేను అటువైపు రాలేదే. నేనెవరో మీకు తెలీదా? తెలుసు, మీ పేపర్లు చదివాను. అబ్బే అది కాదు, మాది రాజమండ్రి. నా పేరు రామారావు. అన్నాడు జ్ఞాపకం తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ విఫలుడై. అయితే వసుధ మీకేం చెప్పలేదా? రాజేంద్ర ఒక సిప్ తీసుకుని రామం కేసి తదేకంగా చూసి కనుబొమ్మలు ముడివేసి, వసుధ మీకు తెలుసా అని అలా కొన్ని క్షణాలు రెప్పవాల్చకుండా అతడి కళ్ళల్లోకి చూశాడు. రామం చిరునవ్వుతో ఆయన కళ్ళల్లోకి సూటిగా చూశాడు. వెయిట్ ఏ మినిట్ డాక్టర్, మీరు వసుధను చేసుకోకుండా వెళ్ళినవారా అన్నాడు విస్తుపోతూ. రామం ముఖంలో నవ్వు మాయమైంది. ఆ చోటున దైన్యం నిలిచింది. అవును అన్నాడు ముక్తసరిగా. వాతావరణం బిగిసిపోయింది. ఇక ఏం మాట్లాడాలి? రాజేంద్ర పెద్ద సర్జన్. ఎలాంటి ఆపరేషన్ అయినా సరే భయం లేకుండా చిటికలో చేస్తాడు. తను ఏనాడు ఇరకాటంలో పడలేదు. కానీ
ఈనాడు అకారణంగానే తను ఆసక్తుడైపోతున్నాడు. గబగబా మరొక డ్రింక్ పోసుకున్నాడు. ఏదో చెయ్యాలి, వాటే పిటి అన్నాడు రాజేంద్ర జాలిగా. అవును, అలాగే ఫీల్ అయ్యేవాడిని. నన్నెప్పుడు చూశారు? 10 ఏళ్ల క్రితం విశాఖపట్నంలో. అరే అప్పుడా? అంటే మీరు వసుధ పరీక్షలు రాశాకొచ్చారా అన్నాడు బోలెడు ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూ. అవును వచ్చాను, వాళ్ళ స్నేహితురాలు నళిని చెప్పింది. అయినా ఒక మాట చూసి వెళ్దామని మీ ఇద్దరిని చూసి వెళ్ళిపోయాను. చక్కటి చిన్న కప్లోని పానీయాన్ని గుటక వేసి కుర్చీలో అనుకున్నాడు. వెయిట్రెస్ భోజనం పెట్టి వెళ్ళిపోయింది. డాక్టర్ వసుధ నా గురించి చాలా చులకనగా మాట్లాడి ఉంటారు కదూ. నేను వెళ్ళి ఆమెను అడగటం, నిరాశతో వెళ్ళిపోవటం ఇదంతా చెప్పినప్పుడు మీరు నవ్వుకున్నారా? అతడి ఆతృత గమనించి రాజేంద్ర కంఠం తగ్గించి అన్నాడు. లేదు, చాలా జాలితో చెప్పింది. ఆ తర్వాత వసుధ తనతో అన్న మాటల్ని ఉన్నదున్నట్లు చెప్పలేదు. అంత చావా అతడిలో లేదు, అంత సంస్కారం విశాల హృదయం అతడికి లేదు. అతడు మారాలంటే పౌరుషంతో స్వయంగా తనే ముందడుగు వెయ్యాలి, కానీ అతడు వెయ్యలేడు. ఆ ధైర్యం ఆత్మబలం అతడికి లేవు అంది. అదంతా చెప్పకుండా అన్నాడు రాజేంద్ర. మీరు మారిపోతారని, కోర్స్ అయ్యాక మీరొస్తారని అనుకోలేదు. అంటే నేను చేతకాని వాడినని, దుర్బలుడనని, స్వయంగా నేను ఏమీ చెయ్యలేనని అనింది కాబోలు. అహహా అని అనకుండా మౌనంగా తింటున్నాడు రాజేంద్ర. అతడి గ్లాసు ఖాళీగా ఉంటే కాస్త డ్రింక్ పోశాడు రామం. ఇద్దరూ ఎదురుదురుగా ఉన్న వారి మధ్య కొన్ని మైళ్ళ దూరం ఉన్నట్టుంది. రాజేంద్ర చటుక్కున ఫోర్కు నైఫు కింద పెట్టి అతడి వైపు పరీక్షగా చూశాడు. దీనికి జవాబు మీకు ఇష్టమైతేనే చెప్పండి. ఆనాడు మీరు వెళ్ళారు, మీరు చేసిన తప్పుకు పశ్చాత్తాప్తులై దాన్ని సరిపుచ్చుకోవటానికి వెళ్ళారా? అంటే మీ అంతరాత్మ శాంతి కోసం, లేక వసుధపై ప్రేమతో వెళ్ళారా? రామం నాప్కిన్తో మూతి తుడుచుకొని వెనక్కి ఆనుకున్నాడు. చటుక్కున గ్లాస్ అందుకొని కొంచెం తాగి కళ్ళు మూసుకున్నాడు. రాజేంద్ర ఉత్సాహంతో అతడి జవాబు కోసం నిరీక్షిస్తున్నాడు. ఫోర్క్ అందుకొని కొద్ది కొద్దిగా తింటున్నాడు. రామం కళ్ళు తెరిచాడు కానీ రాజేంద్రను చూడలేదు. గ్లాస్ అందుకొని లేత బంగారు ఛాయలో మెరుస్తున్న పానీయం వైపు చూస్తూ ఆ గ్లాస్ని అటు ఇటు తిప్పుతూ అన్నాడు. ఆనాడు ఆమెపై ప్రేమతో వెళ్ళలేదు. ఆమెను ప్రేమించటానికి అసలు టైం ఏది? 10 నిమిషాలు పీటల మీద కూర్చున్నాం. పురోహితుడేదో చేయిస్తాడుగా. కానీ ఆమెను కలుసుకుని మాట్లాడిన తర్వాత, ఆమె నన్ను అతి సున్నితంగా మందలించి తన ఆశయాలు వివరించిన తరువాత, నాలోని జ్యోతిని కొడి నులిపి ప్రకాశవంతం చేసిన తరువాత, నాలో పౌరుషాన్ని రేపిన తరువాత, ఆ రాత్రి హోటల్కి వెళ్ళి ఆమె లేని జీవితం నిరర్థకమే అనుకొని ఆనాటి నుంచి ఆమెను గాఢంగా ప్రేమించాను. ఏమిటి అని రాజేంద్ర ఫోర్క్ని కప్పుని ప్లేట్లో వదిలాడు. అతడి చేష్టలకి రామం అప్రతిభుడై చూస్తున్నాడు. తన మీద వసుధ మీద కోపమా ఏమిటిది? డాక్టర్, అయితే మీ ప్రేమను 3 సంవత్సరాలు మీలోనే దాచుకున్నారా? దాన్ని భద్రంగా కాపాడుకున్నారా? ఒక్కసారైనా ఉత్తరం రాశారా? పోనీ ఒక్కసారైనా వెళ్ళి ఆమెను చూశారా? మధ్యలో వారి తల్లిదండ్రుల్ని కలిశారా? ఒక్కసారైనా మీ ప్రేమను ఆమెకు తెలిపారా? మీరెక్కడ ఏం చేస్తున్నది తెలిపారా? లేదు అన్నాడు. ఆ మాట కంఠంలోంచి పెగిలి రాలేదు. రాజేంద్ర చటుక్కున లేచాడు. ఎడమ అరచేతిలోకి కుడి చేతి పిడికిలిని గుద్దుతూ తల ఆడిస్తూ బాధగా అంటున్నాడు. ఎంత పొరపాటు చేశారు? మాణిక్యాన్ని గుడ్డలో చుట్టి ఇనప్పెట్టెలో భద్రపరిచినట్లుంది. దాని అందం, దాని వెలుగు జిలుగు చూడాలంటే దాన్ని 10 మంది చూడాలి. 10 మంది ఎందుకు? నేను వసుధను ప్రేమించాను. ఆమెకు తెలపాలని నా మనసు ఆరాటపడిపోయేది. ఏ రోజుకు ఆ రోజు గడిచిపోయేది. నిద్రలేక నా వర్కు కుంటుపడింది. మనసును ఆ పని మీద లగ్నం చేయలేక ఎంతో బాధపడిపోయేవాణ్ణి. ఆమెను చూడాలని, నా ప్రేమను ఆమెకు ఎరిగించాలని తహతహలాడిపోయాను. మీరెందుకు చెప్పలేదు? ఒక్కసారి ఒక్క మాట ఎందుకు రాయలేదు? స్త్రీ హృదయం మహాలోతైనది. ఆమెకై ఆమె తన ప్రేమను వ్యక్తం చేయడానికి బిడియపడుతుంది. సృష్టి రహస్యమే అది. అది మనకప్పగించాడు భగవంతుడు. ఎంత పొరపాటు చేశారు? రామం నివ్వెరపోయాడు. ఆ విధంగా తానెప్పుడూ ఆలోచించలేదు. తన ప్రేమను బహిర్గతం చెయ్యాలనుకోలేదు. ఏమిటో ఈ మతిమాంద్యం. రాజేంద్ర ఇంకా నుంచునే అన్నాడు. రామం హాయిగా నవ్వాడు. ఇదొక రహస్యం సుమా. నళిని గారు కూడా చెప్పనన్నారు. మీరు కూడా చెప్పకండి. కమాన్ కూర్చోండి. ఇంకా తినటం పూర్తి కాలేదు. ఏమిటలా ఆలోచిస్తున్నారు? ఏం లేదు. నిన్న యాపిల్ పండు బల్ల మీదుంది. అది కావాలంటాడు మావాడు. కానీ లేచి వెళ్ళి తెచ్చుకునే ప్రయత్నం చేయడు. సునాయాసంగా అందిపుచ్చుకోగల ఆనందాన్ని కృతంగా మనం దాన్ని దూరం చేసుకుంటాం. సరే, మీరలా చేసినందుకే కదా ఆమె నా భార్య అయింది. థ్యాంక్ యూ అని నవ్వి వచ్చి కూర్చున్నాడు. బిగిసిన వాతావరణం సడలింది. ఇద్దరూ కాసేపు మౌనంగా తిన్నారు. తర్వాత రాజేంద్ర అన్నాడు. నళినికి పెళ్ళయింది. అతడు ఇక్కడివాడే, పెళ్లి చేసుకున్నారు. ఈ నెలాఖరికి ఇద్దరూ వస్తారు.
మా యూనివర్సిటీలో కెమిస్ట్రీలో అసోసియేట్ ప్రొఫెసర్, ఇద్దరికి ఇది రెండో పెళ్ళి. ముందు భార్యకు 2 అమ్మాయిలు, నళినికి రెండో పెళ్ళి. అంటే ఆమె యంగ్ విడో. అని ఆశ్చర్యపోయాడు. తనకు తెలీదే అనుకున్నాడు. తరువాత నవ్వుకున్నాడు. అయినా ఎలా తెలుస్తుంది? తెలియకపోయినంత మాత్రాన వచ్చిన నష్టమేముంది? బహుశా పాశ్చాత్య దేశాలకు వస్తే విశాల దృక్పథం అలవర్చుకుంటామేమో అన్నాడు రామం. రాజేంద్ర పక్కబాటుగా రామం కేసు చూశాడు. అయితే మీరెందుకు పెళ్లాడలేదు? మీ విశాల దృక్పథం ఏది? మీ విశాల హృదయం ఏది? మీరందుకోదలిచిన ఉన్నత స్థాయిని అందుకున్నారు కదా, ఒంటరిగా ఉండదలిచారు. మీరెంతవరకు మారారు? రామం తినటం పూర్తయింది. టీ కలుపుకుంటున్నాడు. ఇలా రావటమే, నిష్కల్మషంగా ఏ అపవిత్ర భావాలు లేకుండా ఇలా మీతో కలిసి నా రహస్యాలు, వ్యక్తిగత విషయాలు మాట్లాడుకోవటానికి రావటమే నేను మారానని తెలుస్తోంది. మునుపు 2 సార్లు మీ యూనివర్సిటీ ఆహ్వానాన్ని తిరగొట్టాను. ఎందుకు? పిరికితనం, భయం. మీరిద్దరూ నాకెక్కడ తటస్థపడతారోనని భయపడిపోయాను. మిమ్మల్ని, వసుధను, డాక్టర్ వసుధను చూస్తే నేనేమైపోతానో, ఎలా ప్రవర్తిస్తానో, నాలో అణగారిపోయిన ప్రేమ ఎక్కడ విజృంభిస్తుందో అని జంకాను. ఒక విధంగా తటస్థంగా ఉన్న జీవితం గడుపుతున్నాను. ఈ జీవితం ఇలా యాంత్రికంగా గడిచిపోవాలని ఆశించాను. నాకే కొదవ లేదు. నన్ను ప్రాణప్రదంగా చూసే స్నేహితులున్నారు. నా పనిలో నాకు సహాయం చేసేవారున్నారు. ఇన్ని ఉన్నా హృదయంలోని వెలితిగానే ఉండిపోయింది. కానీ రాను రాను ఈ క్రమబద్ధమైన జీవితం నాలోని వెలితిని పూరించింది. నా రీసెర్చ్ వర్క్లో పూర్తిగా మునిగిపోయాను. ఈ శిక్షణ నాకు సంపూర్ణత్వాన్నిచ్చింది. ఒకసారి ఎంతో కష్టపడి చేసిన పని చిన్న పొరపాటుతో సర్వనాశనమైపోయింది. ఎన్ని గంటలు, ఎన్ని రోజులు ఈ ప్రాబ్లం కోసం వెచ్చించానో అంతా వృధా అయింది. ఈ ఓటమిని అంగీకరించగల మానసిక బలం వచ్చింది. మరి కొన్ని సంవత్సరాలు గడిచాయి. 3వసారి ఆహ్వానం వచ్చింది. ఈసారి నేను జంకలేదు. మిమ్మల్ని కలుస్తానేమో, ఏం మాట్లాడాలో మీకు నా పూర్వ వృత్తాంతం డాక్టర్ వసుధ గారి ద్వారా తెలిసే ఉంటుంది. నన్నెంత హీనంగా చూస్తారో అన్న సంశయం ఈసారి లేకపోయింది. అప్పుడు అనుకున్నాను, నేను అందుకోవలసిన స్థానాన్ని అందుకున్నాను. ఇక మిమ్మల్ని చూడగలను అన్న ధైర్యం నాకుంది. ఒకనాటి నా బలహీనతకు సిగ్గుపడి దాన్ని దాచాలన్న ఆలోచన లేదిప్పుడు. అందుకే వచ్చాను. మిమ్మల్ని కలవకుండా వెళ్ళొచ్చు కానీ మిమ్మల్ని చూడాలని, మీతో మాట్లాడాలని ఆశించాను, వచ్చాను. చాలా మంచి పని చేశారు. కానీ మీరు మా ఇంటికి రారా? ఒకసారి వసుధకు కనబడరా? మీరింతటి వారయ్యారని ఆమె చాలా గర్విస్తుంది. మీరు తప్పక రావాలి. ఇప్పుడే వెళ్దాం అని రాజేంద్ర బలవంతం చేశాడు. రామం సరే అనక తప్పలేదు. బిల్లు చెల్లించి టిప్ వదిలి బయటికొచ్చారు. దాదాపు 7 గంటలైంది. రాజేంద్ర ఇంటి ముందు కారాపాడు. చప్పుడు విని పిల్లలిద్దరూ బయటికొచ్చారు. ఒక 20 సంవత్సరాల కుర్రవాడు తన పాత కార్ని కడుగుతున్నాడు. మా పెద్దబ్బాయి ఓ కారు కొన్నాడు $50. అయితేనేం, అది నడుస్తుంది అని వాణ్ణి పిలిచి పరిచయం చేశాడు రాజేంద్ర. వాడు హాయ్ అని వినయంగా కాసేపు నుంచున్నాడు. వెళ్ళు, కారుకి ఏమైనా మెరుపొచ్చిందా అని కొడుకు భుజాన్ని ఆప్యాయంగా తట్టాడు. వాడు నవ్వి వెళ్ళిపోయాడు. లోపలికెళ్లారు. పిల్లలిద్దరినీ పరిచయం చేసి ముద్దు చేశాడు. రాజేంద్ర రామాన్ని కూర్చుండచేసి లోపలికెళ్ళి, వసుధా, ఎవరో వచ్చారో చూద్దుగాని రా అని కేక వేసి వచ్చి కూర్చున్నాడు. 6-4 పిల్లలొచ్చి నుంచున్నారు. అమ్మాయికి వసుధ పోలికలొచ్చాయి. ఇద్దరు ముచ్చటగా వచ్చి కూర్చున్నారు. ఎవరో స్నేహితులనుకొని వసుధ గబగబా వచ్చింది. ఆమె వస్తూనే రామం లేచి నుంచున్నాడు. కొత్త ముఖం. వసుధ చటుక్కున ఆగిపోయి చిరునవ్వు నవ్వుతూ నుంచున్న రామం కేసి అలా చూస్తోంది. అతన్ని ఎక్కడో చూసింది, కానీ వెంటనే గుర్తుకు రాలేదు. ఒకవేళ వచ్చినా అది అసంభవమని ఆమె ఆ ఆలోచనని పక్కకు తోసేస్తున్న సమయంలో రాజేంద్ర లేచి వసుధ పక్కకు వెళ్ళి, డాక్టర్ రామారావు కొలరేడో యూనివర్సిటీ నుంచి ఇక్కడ లెక్చర్స్ ఇవ్వటానికి వచ్చారు. మనల్ని చూసి వెళ్దామని వచ్చారు. వసుధ ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. గబగబా ముందుకెళ్ళి చిరునవ్వుతో అత్యంత ఆశ్చర్యాలతో అంది, మీరు రామారావు గారు? మిమ్మల్ని ఇక్కడ ఇలా చూస్తానని ఏనాడు అనుకోలేదు. అవును, నేను కూడా అనుకోలేదు, తాపీగా అన్నాడు. కూర్చోండి, భోజనం అంటూ భర్త కేసు చూసి, మీరిద్దరూ డిన్నర్కి వెళ్ళొచ్చారా అంది. ఆమె ముఖంలో సంభ్రమాశ్చర్యాన్ని చూస్తున్నాడు. అవును, డాక్టర్ రామం నన్ను ఆహ్వానించారు. రేపు మన ఇంట్లోనే భోంచేసి వెళ్తారులే. లేదు, నేను తెల్లవారుగానే వెళ్ళిపోవాలి, మరేమనుకోకండి. మీ ప్రోగ్రాం మార్చుకోలేరా అన్నది ప్రాధేయపడుతున్నట్లు. మార్చుకోవచ్చు, కానీ అదంత ముఖ్యం కాదు. మీకొకసారి కనబడి వెళ్దామని వచ్చాను. ఇక రేపు మధ్యాహ్నం దాకా ఉండటం అనవసరం కదా అన్నాడు రాజేంద్ర వైపు తిరిగి. రాజేంద్ర, మీకెలా ఉచితమని తోస్తే అలా చేయండి, కానీ మాకు ఉచితమని తోచింది ఇదే. రేపు మధ్యాహ్నం ఉండి వెళ్ళండి. రామం సరేననలేదు. ఇంతలో దీపాలు ఆరిపోయాయి. మాంటిల్ పీస్ మీద ఉన్న కొవ్వొత్తుల్ని అంటిస్తోంది వసుధ.
ఆ వెలుగు ఆమె ముఖంలో ప్రతిఫలిస్తుంటే ఆమె విశాల నేత్రాలు తారకల్లా ప్రకాశిస్తున్నాయి. స్నిగ్ధంగా మందహాసం చేస్తూ, మీ అమ్మగారు నాన్నగారు కులాసాగా ఉన్నారు కదూ అని అడిగింది. దానికతడు జవాబు చెప్పలేదు. ఆమె వెలిగించిన 2 జ్యోతుల వంక తదేకంగా చూస్తుంటే అనిర్వచనీయమైన శాంతి అతని హృదయాన్ని ఆనందింపజేసింది. అతని తలంపులకు అంతరాయం కలుగుతుందేమో అన్నట్లు వసుధ మాట్లాడలేదు. మెల్లగా వచ్చి భర్త పక్కన కూర్చుంది. కొన్ని క్షణాలు వాటివైపు అలాగే చూశాడు. అవి వెలిగితేనే అందం. విద్యారుణ స్వర్ణకాంతులు జ్వాజ్వాలమానంగా వెలగాలని ఈ దీపాలను వెలిగిస్తారు. ఆ నీరవ నిశీదిలో ఒకానొక రోజు మీరు నా హృదయంలో వెలిగించారు. వసుధ ప్రశాంతమైన తన ముఖాన్ని ఆ 2 జ్యోతుల వైపు తిప్పింది. అవి అందంగా, వయ్యారంగా, సుకుమారంగా, మెల్లగా అటు ఇటు కదులుతున్నాయి. వాటివైపు రెప్పవేయకుండా కొన్ని క్షణాలు చూసింది. దీపాలను వెలిగించటం అందరికీ చేతనవుతుంది డాక్టర్. కానీ ఆ జ్యోతిని మరొక జ్యోతి వెలిగించడానికి ఉపయోగించాలి. అది దేదీప్యమానంగా వెలుగుతూ ఉండాలి. అప్పుడే వెలిగించిన దీపం ఈ జీవిత పదాన్ని చూపుతుంది. అప్పుడే జటిలమైన ఈ మార్గం సరళమవుతుంది. మీరు కూడా ఎన్నో దీపాలను వెలిగించే ఉంటారు. ఆ గదిలో మరెవరూ లేనట్లే ఆ దివ్య దీపాలు తప్ప మరేమీ కనబడటం లేదు. అవి రోజు చూసే కొవ్వొత్తులే. అయినా ఆనాడది వినూత్న సౌందర్యంలో విరాజిల్లుతున్నాయి, మనోజ్ఞంగా ఉన్నాయి. దీపాలు వెలిగాయి. కానీ వసుధ వెళ్ళి విద్యుత్ దీపాలు ఆర్పివేసింది. రాజేంద్ర వెనక్కి చేరగిలబడి కళ్ళు మూసుకున్నాడు. ఏదో సుందర స్వప్నంలోకి వెళ్ళిపోతున్నట్లు భావన. మమ్మీ లైట్స్ అంటూ వచ్చాడు కొడుకు. శేషే అంటూ వాణ్ణి అక్కున చేర్చుకుంది. రామం పైప్ వెలిగించుకున్నాడు. ఇంత నిర్మల వాతావరణం పృథ్వీపైన ఉంటుందని అతనికి ఇంతవరకు తెలియలేదు. అతని హృదయం ఎనలేని శాంతికి, ఒక దివ్య భావనకు లోనైంది. రాజేంద్ర కళ్ళు తెరిచాడు. కాఫీ వసు అంటూ వాస్తవంలోకి వచ్చాడు. ఆమె నవ్వి, మర్చిపోయాను అని వెళ్తున్న ఆమె వెంట మెల్లగా నడుస్తూ వెళ్ళిపోయాడు బాబు. ఆ దృశ్యం ఎంతో ముచ్చటగా ఉంది. అతడి హృదయంలో ఏదో అపూర్వ భావ సంచలనం కలిగిందని గ్రహించాడు రాజేంద్ర. ఏమిటి ఆలోచిస్తున్నారు? మనం మాట్లాడి చాలాసేపైంది డాక్టర్ అన్నాడు రాజేంద్ర లైట్లు వేసి. ఏం లేదు, బాబును వాళ్ళమ్మగారిని చూస్తే ఎంతో ముచ్చట వేసింది. ఐ సే దట్స్ గుడ్. మరి మేం చూడమా? మీకు తగిన ఓ రీసెర్చ్ వర్కర్ చూడండి అంటూ నవ్వేశాడు. అతడి ఆనందం పరిపూర్ణ అయింది. రామం హోటల్కి తిరిగి వెళ్ళేసరికి రాత్రి 11 గంటలైంది. రాజేంద్ర వదిలొచ్చాడు. రూమ్ చేరగానే ముందర ఎయిర్లైన్స్కి ఫోన్ చేసి మరుసటి రోజు తెల్లవారి ప్లేన్ క్యాన్సిల్ చేయించి సాయంత్రానికి మార్పించుకున్నాడు. ఆ రాత్రి పక్క మీద పడుకోగానే హృదయం దూది పింజలా తేలిపోయింది. మంచు తునకలా అలా అలా వెళ్ళిపోయింది. అతడి హృదయంలోని జ్యోతి అందంగా, సుకుమారంగా నాట్యం చేసింది. మరుసటి రోజు ఆదివారం కనుక అందరికీ ఆఫ్. రామం 9 గంటలకు వెళ్ళాడు. రాజేంద్ర రికార్డులు తీసి ఎవరి పాటలు కావాలని అడిగాడు. బాలసరస్వతివి పెట్టండి. రాజేంద్ర కాస్త వెతకవలసి వచ్చింది. నాకంతగా గుర్తులేవు, వసుధ తెప్పిస్తూ ఉంటుంది అన్నాడు. వసుధ కడిగిన ముత్యంలా తయారై వచ్చింది. ముగ్గురు కలిసి బ్రేక్ఫాస్ట్ తీసుకున్నారు. ఇడ్లీ, కారప్పొడి, పచ్చడి, నెయ్యి ఎంతో తృప్తిగా తిన్నాడు. ముగ్గురు కలిసి గిన్నెలు, ప్లేట్లు కడిగి తుడిచిపెట్టారు. వసుధ అంది, మన పద్ధతి ప్రకారం మీ చేతను ఈ పనులు చేయించకూడదు. పర్వాలేదు, అక్కడ మనకు పనివాళ్ళుంటారు. ఇక్కడ ఆ సుఖం లేదు. ఇదేం చేయకూడని పని కాదుగా. పిల్లల్ని చూసే ఆవిడకి ఈరోజు ఆఫ్, అందుకని నాకు తీరికే ఉండదని ఆమె లోపలికి వెళ్ళిపోయింది. టీవీ ఆన్ చేసింది. తగ్గు స్థాయిలో ఉంది. దాదాపు 11 గంటలైంది. ప్రోగ్రామ్ని మధ్య ఆపు చేసి న్యూస్ చెబుతున్నారు. ఇప్పుడే వచ్చిన వార్త అని రాజేంద్ర, రామములు మాటలాపు చేసి విన్నారు. ఆ వార్త విని రామం, రాజేంద్రలు బిక్కచచ్చిపోయారు. కాసేపు మౌనముద్ర వహించారు. రామం తెల్లవారు వెళ్లాలనుకున్న విమానం ఎంజిన్ ట్రబుల్తో కూలిపోయిందని వార్తలందాయట. రాజేంద్ర మొదట మాట్లాడాడు. మీరు వెంటనే మీ హోటల్కి ఫోన్ చేసి ఎవరైనా మీకోసం అడిగితే ఇక్కడి నంబర్కి ఫోన్ చేయమనండి. నిజమేనని రామం ఆ పని చేశాడు. వెంటనే విల్సన్కి ఫోన్ చేశాడు. ఆయన ఎంతో ఆనందించాడు. ఈ హడావుడి విన్న వసుధ గబగబా పైకొచ్చింది. కబురు విని కొయ్యబారిపోయింది. ఫోన్ మోగింది. తను ఆ విమానంలో లేడని చెప్పారు. రామం రేడియో స్టేషన్కి, టీవీ వాళ్ళకి ఫోన్ చేసి తను ఆ విమానంలో ప్రయాణం చేయటానికి బుక్ అయిందని, కానీ ఆ రాత్రికి మార్చుకున్నట్లు ప్రసారం చేయమని కోరారు. లాంగ్ డిస్టెన్స్ ఫోన్లో మాట్లాడాడు డెన్వర్కి. అప్పటికి వారు ఆ విమానంలో డాక్టర్ రామారావు ఉన్నాడా అని వాకప్ చేస్తున్నారు. లేడని తేలిన తర్వాత రామం ఫోన్ చేసిన అనంతరం అందరి హృదయాలు తేలికపడినాయి.
ఆ హడావిడి అయ్యేసరికి 2 గంటలైంది. భోంచేసి కూర్చున్నారు. ఎంతోసేపు వారు మాట్లాడుకోలేదు. ఎవరి ఆలోచనలు వారికి అంతు లేకుండా పోయింది. చివరికి రామమన్నాడు, నేను మిమ్మల్ని కలుసుకోకుండా వెళ్ళినట్లయితే ఈ వేళకి అక్కడుండను అని చెయ్యి పైకెత్తాడు. అవును, మీరేదో ఘనకార్యాన్ని సాధించాలి. అందుకే భగవంతుడు మీకే బహుమానం ప్రసాదించాడు. వసుధ ఉద్రేకంతో అన్నది. అవునవును, మీరు అదృష్టవంతులు. ఈ జీవితానికి ఒక అర్థాన్ని ఇచ్చాడు భగవంతుడు. మీరేదో సాధించాలి. మీ పనిలో మీరు విజయవంతులవుతారు. రామం మందహాసం చేసి మౌనం దాల్చాడు. కాసేపు కులాసాగా మాట్లాడుకున్న తర్వాత సాయంత్రమైంది. సెలవు తీసుకుని ఒక మాట డెన్వర్కు రమ్మని ఆ దంపతుల్ని ఆహ్వానించాడు. అతడు వెళ్ళిన తర్వాత అతడికి తప్పిపోయిన గండాన్ని గూర్చి ఎంతో ఆశ్చర్యంగా చెప్పుకున్నారు రాజేంద్ర, వసుధలు. రామం డెన్వర్ చేరిన వెంటనే స్నేహితులకు, ప్రొఫెసర్కి ఫోన్ చేశాడు క్షేమంగా చేరినట్టు. వారెంతో సంతోషించి తామెంత ఆందోళన పడింది చెప్పారు. తాను క్షేమంగా చేరినట్టు రాజేంద్రకు ఫోన్ చేశాడు. వారి ఆతిథ్యానికి వందనాలు చెప్పాడు. 4 రోజులు గడిచిపోయాయి. ఆ రోజు రాజేంద్ర ఆఫీస్కి వెళ్ళాడు. సెక్రటరీ ఉత్తరాలు తెచ్చిపెట్టింది. అందులో ఒక ఉత్తరం అతన్ని ఆకర్షించింది. గబగబా తెరిచి దిగ్భ్రాంతుడైపోయాడు. చేతులు దక్కి అలాగే కూర్చునిపోయిన డాక్టర్ని చూసి సెక్రటరీ నిశ్శబ్దంగా నిలబడి చూస్తోంది. రాజేంద్ర ఆ ఉత్తరాన్ని చదువుతున్నట్టు లేదు. అతను అసలు ఆ గదిలో ఉన్నట్టు లేడు. ముఖమంతా పాలిపోయింది. నుదుటి మీద సన్నటి స్వేదబిందువులు మెరుస్తున్నాయి. గాజు కళ్ళల్లా చలనరహితంగా ఉన్న నేత్రాన్ని చూసి ఆమె డాక్టర్ అంది గాబరాగా. అతడు చలించిపోయాడు. ముఖంలోకి రక్తం ఒక్కసారి పొంగి వచ్చినట్టు ముఖమంతా రక్తవర్ణం దాల్చింది. ముక్కుపుటాలు స్వల్పంగా అదిరాయి. దుఃఖం, వ్యధ మిళితమైన కంఠంతో అన్నాడు, మిసెస్ రాజేంద్రకు ఫోన్ చేసి ఈ ఉత్తరం ఫోన్లో చదివి వినిపించు అంటూ 2 చేతుల్లో ముఖం దాచుకున్న డాక్టర్ వైపు గాబరాగా చూస్తూ లేఖ అందుకొని వసుధకు ఫోన్ చేసింది. ఆమె హాస్పిటల్లో ఉంది. ఫోన్లో ఆమె పలికేసరికి 5 నిమిషాలు పట్టింది. ఆమెకు జవాబిస్తూ బార్బరా ఉత్తరాన్ని చదువుతోంది. ప్రఖ్యాత ఫార్మకాలజిస్ట్ డాక్టర్ రామారావు గారు 6వ తేదీన యాక్సిడెంట్లో మరణించారు. ఆ వైపున వసుధ అంది వ్యధిత హృదయంతో. ఆమె కాసేపు ఆగి మళ్ళీ ప్రారంభించింది. ప్రాతకాలం 7:30 గంటలకు తమ ఎక్స్పెరిమెంటల్ జంతువును చూడటానికి వెళ్తున్నారు. ఆ రోజు పొగమంచు దట్టంగా ఉంది. ఆయన చాలా జాగ్రత్తగానే కారు నడుపుతున్నారు. కానీ ఎదుటి నుంచి వచ్చిన ట్రక్ ఢీ కొట్టింది. వారి టెక్నీషియన్ చాలా దెబ్బలతో హాస్పిటల్లో ఉన్నాడు. డాక్టర్ రామారావుకు తలకు చాలా పెద్ద గాయం తగిలింది. 4 సర్జన్స్ తమకున్న ఆధునిక పరికరాలతో, జ్ఞానంతో వారిని రక్షించడానికి ప్రయత్నించారు. కానీ విఫలులయ్యారు. యాక్సిడెంట్ అయిన 6 గంటలకు తిరిగి స్మారకంలోకి రాకుండా ఆయన మరణించారు. సరిగ్గా 4 రోజుల క్రితం వారు ప్లేన్ క్రాష్ను తప్పించుకున్న విషయం మనకందరికీ విదితమే. వారి ఫ్యూనరల్ 8వ తేదీన. మరి వసుధ వినదలుచుకోలేదు. ప్లీజ్ బార్బరా, డాక్టర్ను పిలు, మాట్లాడాలి అన్నది. డాక్టర్ రాజేంద్ర ఫోన్ అందుకున్నాడు. ఇద్దరూ తమ సంతాపాన్ని ఒకరికొకరు తెలియజేసుకున్నారు. భగవంతుడు ఎందుకు ఇలా చేశాడు? మనం ఏపాటి వాళ్ళం ఆయన్ను ప్రశ్నించటానికి? 7వ తేదీన విల్సన్, రాజేంద్ర ఫ్యూనరల్కి బయలుదేరారు. ఆఖరణ వారు ఈ మాత్రమే చేయగలరు. ఆ ప్రముఖ వ్యక్తికి వారు శ్రద్ధాంజలులు అర్పించాలి. వసుధ కారు దగ్గరకు వచ్చింది. చక్కటి పొడవుగా ఉన్న ప్యాకెట్ భర్త చేతిలో పెట్టి మెల్లగా లోపలికి వెళ్ళిపోయింది. ఆ ప్యాకెట్ తీరే అంతా చూడకుండానే చెప్పగలరు అందులో ఏమున్నదో. అవి 2 తెల్లని కొవ్వొత్తులు. సమాప్తం. ఆమె వెలిగించిన దీపాలు నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.